రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన శుభనామంలో ఈ రెండవ దినపు రెండవ కూడిక తెల్లవారుజామున ఒక కూటం జరిగింది. ఇది రెండవ కూడిక. ఈ 3 దినాల పునర్జీవన ఉపవాస కూడికలలో మరి దేవుని కృపచేత రెండవ దినపు రెండవ సెషన్లోనికి మనం వచ్చాం. ఈ దినమున దేవుడు మనతో మాట్లాడినట్లుగా ఏకాగ్రతతో దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 9వ వచనం. ఆ దినమున మోషే ప్రమాణము చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండును అనేను. దేవుడి పరిశుద్ధ వాక్య భాగము ద్వారా మనందరితోనూ మాట్లాడినట్లుగా ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కన్నులు మూయండి. దేవుని యొక్క ఆత్మ సహాయం కోరుకుంటూ మనం ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా యేసయ్య, కృపాసత్య సంపూర్ణుడా, నీకు వందనాలు. ఈ సమయంలో నాతో నీ పిల్లలందరితోనూ మీరే మాట్లాడండి. నీ యొక్క దివ్యమైన వాక్యమును పంపించండి. శ్రేష్ఠ ఈవుల ఓట అయిన మా యేసయ్య, మీ స్వరం కావాలి, మీ ముఖ దర్శనం కావాలి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము గనుక మేము బ్రతుకున్నట్లుగా మాతో మాట్లాడమని, వ్యతిరేకంగా పనిచేస్తున్న చీకటి శక్తులను దూరముగా పారద్రోలి నెమ్మదితో సంతోషంతో మా హృదయాలు నింపవలసిందిగా యేసు పుణ్యనామమున వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరోసారి మీ అందరికీ కూడా శుభం పలుకుతూ ఉన్నాను. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. ఇశ్రాయేలు ప్రజల యొక్క కనాను యాత్ర, ఐగుప్తును వీడి కనానుకు చేరినటువంటి ఆ కనాను యాత్ర బైబిల్ గ్రంథంలో ఎంతో సుస్పష్టంగా నిర్గమ, లేవియ, సంఖ్య, ద్వితీయోపదేశ కాండాలలో వారి ప్రయాణమును గూర్చినటువంటి వివరాలు 3-4 గ్రంథాలలో, నిర్గమ, లేవియ, సంఖ్య, ద్వితీయోపదేశ కాండాలలో 4 పుస్తకాలలో వివరముగా రాయబడింది. సార్, వారు ప్రయాణం చేసినటువంటి ఆ పద్ధతి అంతా, ఆ వ్యవహారం అంతా ఎందుకు దేవుడు రాయించాలి? బైబిల్ గ్రంథం అంటే ఇంకేమీ లేదా? ఇశ్రాయేలీల చరిత్రేనా? ఇశ్రాయేలీల ప్రయాణమేనా? ఇంకేమైనా ఉందా అని అంటే, ఇశ్రాయేలీల ప్రయాణం ఒకటే కాదు సార్. విశ్వమానవాళికి ప్రపంచ మానవ జాతికే గాక విశ్వ పౌరులందరికీ అవసరమైన సకల సంగతులు తెలియజెప్పేటువంటి దివ్య గ్రంథము పరిశుద్ధ బైబిల్ గ్రంథం. భారతీయుడివై భారతీయత, భారతీయ సంస్కృతి గురించి తెలుసుకుని గర్వించాలి కానీ, ఎక్కడో భూమధ్యపురంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీల చరిత్ర, ఇశ్రాయేలీల వ్యవహారం నీకెందుకు సార్? వారిని గూర్చి నీవు ధ్యానం చేయడం నేర్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇదంతా కాలయాపన తప్ప మరేం కాదు. అదంతా వ్యర్థమైనటువంటి ప్రేలాపన అని కొంతమంది చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటారు. అలా మాట్లాడే వాళ్ళదే వ్యర్థ ప్రేలాపన. ఎందుకంటే ఇశ్రాయేలు జాతిని గూర్చి మాట్లాడడం, ఆ జాతి మీద దేవునికి ప్రేమ ఎక్కువ, మిగతా వాళ్ళందరినీ దేవుడు దూరం పెట్టాడని కాదు అండి. ఏ ఇశ్రాయేలీలనైతే దేవుడు పుట్టించాడో ఆ దేవుడే సకల మానవ జాతిని పుట్టించాడు. సమస్త దేశములారా అని అడ్రస్ చేస్తాడు, ఒక జాతిని గూర్చి కాదు. బైబిల్లో ఉన్న దేవుడు సమస్త దేశములకు చెందినవాడు, సమస్త దేశముల ప్రజలతో మాట్లాడేవాడు.
మరి అలా అయితే ఇశ్రాయేలు జాతిని గురించి ఎందుకు అంత వివరంగా రాయాలి? బైబిల్లో ఇశ్రాయేలీల రాజుల చరిత్ర ఉంది, ఇశ్రాయేలీల యొక్క యాత్రలను గూర్చుంది, వాళ్ళ ప్రవక్తలను గూర్చుంది, వాళ్ళ న్యాయాధిపతులను గూర్చి ఉంది. ఎందుకు సార్ ఈ చరిత్ర అంతా అంటే అక్షరార్థంగా ఇశ్రాయేలు జాతిని నెత్తిన పెట్టుకోవాలని కాదు. ఆ లెక్కను చూస్తే ఇశ్రాయేలును గూర్చి యూదులను గూర్చి దేవుడిచ్చిన స్టేట్మెంట్ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కొంతమంది క్రైస్తవులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేరు. ప్రే ఫర్ ఇజ్రాయేల్ అని ఇశ్రాయేలు క్షేమం కోసం ప్రార్థన చేసి ఇశ్రాయేల్ అంటారు. కానీ ఒక ముక్కలో చెప్పాలంటే ఆ ఇశ్రాయేలు జాతిని గురించి దేవుడు ఏ విధంగా స్పందించాడు, అసలు దేవుని యొక్క స్టేట్మెంట్ ఏంటో చూడండి. అపోస్తులుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాలు. ఆ యూదులు తమ పాపమును ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి అన్యజనులు రక్షణ పొందడం కోసం వాళ్ళతో మాట్లాడాలని వీళ్ళు అనుకుంటుంటే పౌలును ఆటంకపరిచేరట. మమ్మును ఆటంకపరుచుచు దేవునికి ఇష్టులు కాని వారును మనుషులందరికీ విరోధులనై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదముట్టు వారి మీదకి వచ్చాను. ఎవరు సార్ వీళ్ళంటే దేవుని ఉగ్రత పాత్రులట. ఏంటి మరి దేవుడు ఇశ్రాయేలుని ప్రేమించలేదా అంటే ప్రేమించాడు. దేవుని ప్రేమను, దేవుని వాత్సల్యతను, దేవుని కనికరాన్ని వీళ్ళు ఏమాత్రం అర్థం చేసుకోలేదు, తృణీకరించారు. దయగలిగిన వారి మీద దయ చూపించేవాడు, కఠినుల ఎడల వికటముగా ఉండేవాడు గనుక దయ చూపించిన ఆ దయను వాళ్ళు ఏమాత్రం పట్టించుకోలేదు. దేవుని సంకల్పము, తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించారు గనుక వారు కూడా తృణీకారానికి గురి కావలసి వచ్చింది. దేవునికి ఇష్టలు కానివారు సార్ అని దేవుడే రాయించాడు లేఖనంలో. దేవుడు ప్రేమించి నెత్తిని పెట్టుకున్న జాతి, తర్వాత దేవుడు తృణీకరించి పక్కన పెట్టిన జాతి కూడా ఇశ్రాయేలీలే. మరి ఎందుకు సార్ ఇశ్రాయేలీల యొక్క చరిత్ర, వాళ్ళ వ్యవహారాలు, వాళ్ళ జీవిత విధానం ఎందుకు రాయించాడు బైబిల్లో? మనం అందరం ఇశ్రాయేలీలాగా మారాలి, ఇశ్రాయేలీల సాంప్రదాయాలు మనం అందరం పాటించాలని కానే కాదు. కొంతమంది బైబిల్లో ఏది క్రైస్తవ సాంప్రదాయమో ఏది యూదా సాంప్రదాయమో తెలియక యూదుల సాంప్రదాయం మనం కూడా పాటించాలనేటువంటి వారు తయారయ్యారు. ఇది కేవలం బుద్ధిహీనత, అవివేకమే తప్ప ఇంకేం కాదు. ఇశ్రాయేలీలు శనివారం నాడు ఆరాధన చేశారు, మనం శనివారం ఆరాధన చేయాలి. ఇశ్రాయేలీలు సున్నతి చేయించుకున్నారు, మనము సున్నతి చేయించుకోవాలి. ఇశ్రాయేలీలు వివాహ వ్యవస్థ ఎలా ఉంది, మనం అందుకు ఇలా చేయాలి. కొంతమంది అంటారు మరి ఇశ్రాయేలీల యొక్క వ్యవస్థ లేకపోతే బైబిల్లో దేవుడు చెప్పినట్టుగా మనం పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి? బైబిల్లో పెళ్ళిళ్ళు క్రైస్తవ సాంప్రదాయ ప్రకారంగా పెళ్ళి జరగాలి అని చెప్పి బైబిల్లో ఉన్న ఇశ్రాయేలీల యొక్క వ్యవహారాలు ఎత్తి చెబుతూ అదే సాంప్రదాయం, అదే పద్ధతి ఇక్కడ ఉండాలి, అదే బైబిల్ సాంప్రదాయం, అదే దేవుడి పద్ధతి అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. విపరీతవాదం అంటారు దాన్ని. ఒకవేళ అలాగే అనుకుంటే బైబిల్లో ఉన్నటువంటి పద్ధతే చేయాలి, భారతీయ సాంప్రదాయాన్ని మనం గౌరవించొద్దు, తాళి కట్టొద్దు ఇలా అని చెప్పి ఉంగరాలు మార్పించండి, అది దేవుడి సాంప్రదాయం అంటే అది ఎవడు చెప్పాడు? అసలు ఉంగరాలు మార్చుకునేది బైబిల్ సాంప్రదాయమా? బైబిల్ ఎక్కడుంది ఉంగరాలు మార్చుకోమని? అంటే ఈ బ్రిటిషర్స్, అమెరికన్స్, ఈ పశ్చిమ దేశాల ప్రజల యొక్క సంస్కృతి అది ఉంగరాలు మార్చుకోవడం.
మరి బైబిల్ సాంప్రదాయం ఏంటి అంటే బైబిల్లో పెళ్ళి ఇలాగే చేయండి అని ఎక్కడా రాయలేదు. ఎందుకు రాయలేదని అంటే ఆయా దేశాలలో ఆయా విధానాలు పద్ధతులు ఉంటాయి. మన దేశంలో మెడలో మంగళసూత్రం ఉంటే వీళ్ళకి పెళ్ళి అయింది అని ఒక చిహ్నంగా ఉంటుంది కనుక అది లైసెన్స్ అనుకోండి. ఈ స్త్రీని మనం పెళ్లి చేసుకోవడానికి అడగొద్దు, ఎందుకనంటే ఆమె ఆల్రెడీ వివాహం అయిపోయిన స్త్రీ అని చెప్పడానికి మెడలో ఒక మంగళసూత్రం చూస్తారు, లేకపోతే కాలిమెట్లు మంగళసూత్రాలు మన దేశంలో చూసేసరికి ఆల్రెడీ ఈమె వివాహితురాలు, వివాహం అయిపోయింది ఈమెకి అని అందరూ తెలుసుకుంటారు. మరి కొన్ని దేశాల్లో మరొక పద్ధతి ఉంటుంది, అన్ని దేశాల్లో ఒకటే పద్ధతి ఉండదు. పశ్చిమ దేశాల్లో వెడ్డింగ్ రింగ్ ఉందనుకోండి, ఆ రింగ్ చూసేసరికి ఓహో వీడికి పెళ్ళి అయిపోయింది, వీళ్ళని మన సంబంధాల కోసం అడగకూడదు అని చెప్పడానికి, సమాజానికి తమ యొక్క వైవాహిక జీవితం విధానాన్ని గురించి తెలియజెప్పడానికి, నాకు పెళ్ళి అయిందో పెళ్ళి అవ్వలేదో తెలియజెప్పే పద్ధతి ఏంటి స్త్రీలకు పురుషులకు కొన్ని దేశాల్లో వెడ్డింగ్ రింగ్స్. భారతదేశంలో పురుషుణ్ణి ఎవరో అంతగా చూడరు, వెళ్ళిపోయి దారిని పోయే అమ్మాయిల్ని ఆడపిల్లల్ని మగోళ్ళు చూస్తారు. చూసినప్పుడు ఒరే చూడకరా, కళ్ళు తిప్పుకో, నోరు మూసుకో, ఎందుకంటే ఆమె ఆల్రెడీ వివాహితురాలు, ఆమెను ఆశించొద్దు, ఆమె వైపు చూడొద్దని చెప్పడానికి వాడు మొహం మీద కొట్టినట్టు ఈ లైసెన్స్ పెట్టారు పెద్దలు. ఇది భారతీయ సంస్కృతి. బైబిల్ ప్రకారం చేయాలనుకునేవాడు ఏం చేయాలి అని అంటే ఏం లేదు. ఇస్సాకు ఏం చేశాడట? ఇస్సాకు ఏం చేశాడు? ఇస్సాకు పెళ్ళి జరిగింది, ఎలా జరిగింది? ఏం లేదు, ఆ అమ్మాయి వచ్చింది, ఈయన పట్టుకుని గుడారంలోకి తీసుకుని వెళ్ళాడు అంతే. చేయబట్టుకుని తన తల్లి గుడారంలోనికి, అమ్మ చచ్చిపోయింది, ఆ గుడారంలోకి తీసుకెళ్ళాడు అంతే, పెళ్ళి అయిపోయింది ఇంక లెక్క. ఒకసారి సిక్కు మతస్థులు పెళ్లి చేసుకుంటే చూశాను, అది ఏం లేదు, ఇక్కడ కాసేపు కూర్చోబెట్టారు, అక్కడ కాసేపు కూర్చోబెట్టి చుట్టూ తిరిగారు, ఏదేదో చేశారు, మొత్తం భలే వెరైటీగా జరిగింది పెళ్ళి అంతా, అయిపోయింది పెళ్ళి. భారతీయ సంస్కృతిలో కొంతమంది హిందూ సాంప్రదాయ ప్రకారం పెళ్లి చేస్తారు, మామూలు తంతు ఉండదు. ఏమేం చేస్తారో ఎందుకు చేస్తారో ఆ చేయించేవాడికి తప్ప ఇంకెవడికి తెలియకపోవచ్చు. ఒకవేళ చేయించేవాడి కన్నా పూర్తిగా తెలుసా అంటే ఆడికి తెలియదు. రోకలతో పొడవడాలు, కాళ్ళు దొక్కుకోవడాలు, మీదన పోసుకోవడాలు చాలా ఉంటుంది, మామూలు పనులు కాదు. అంటే అలా కాదు, క్రైస్తవ సాంప్రదాయ వివాహ సాంప్రదాయం అనేది ఒకటి ఏర్పాటు చేసి పెద్దలు ఇలాగా ప్రమాణం ఈ పద్ధతి ప్రకారంగా చెయ్యాలి అని వ్యవహారం చేశారు. అందుకే నేను చెప్తుంటే ఏంటంటే ఇజ్రాయేలీల యూదుల సాంప్రదాయం అక్షరాల మనం పాటించాలని ఎక్కడా బైబిల్లో లేదు. ఎందుకనంటే ఆ యూదుల సాంప్రదాయాలు ఇవన్నీ కూడా దేవునికి ఏమీ ప్రియమైనవి కాదు. ఆ కాలంలో ఆ జాతికి కొన్ని పద్ధతులు, కొన్ని కట్టడలు దేవుడు నియమించాడు. మనము యూదులము కాదు, మనం ఎవరు అంటే క్రీస్తును ధరించిన క్రైస్తవులము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ క్లారిటీ తెలియక చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి యోధా సాంప్రదాయమే మన సాంప్రదాయం, అదే బైబిల్ సాంప్రదాయం అనుకుంటూ రకరకాల వ్యవహారాలు చేస్తున్నారు. ప్రార్థన చేసినప్పుడు ఇలా సమాజ మందిరంలో కూడుకుంటే యూదుడైన ప్రతివాడు నెత్తి మీద ముసుగు వేసుకోవాలి. అందుకని ముస్లిం సోదరులు క్యాప్ పెట్టుకుంటారు నెత్తి మీద. యూదులందరూ అలాగే చేసేవారు. క్రైస్తవులుగా దేవుని చేత పిలువబడినటువంటి వారు, క్రీస్తు శిష్యులైన వారు ఎలా ఉండాలి అంటే పురుషుడు తల మీద ముసుగు వేసుకోకూడదు అని క్రైస్తవ చట్టం ఒకటి, ఒక శాసనం ఒకటి చేశాడు అపోస్తులుడైన పౌలు. మరి యోధుల ప్రకారంగా, యోధ జాతి ప్రకారంగా మనం ఉండాలనుకుంటే ఏం చేయాలి? ఇక్కడ కూర్చొని చెప్తున్న నేను కూడా ఒక ముస్లింలాగా ఒక క్యాప్ పెట్టుకుని ముసుగు వేసుకుంటే మాటిమాటికి ఊడిపోద్దని ఆ క్యాప్ అన్నమాట. మీకు అర్థమైందా? ముసుగు వేసుకున్నప్పుడు చాలాసార్లు ఊడిపోతుందని పాస్టర్ గారు కట్టేశారు గుడ్డ ముక్క అండి, ముసుగు గుడ్డ. తెలుగులో అన్నానండి బాబు, అది మీరు ఇంగ్లీష్లో చెప్తారు. ముసుగుగుడ్డ తెలుగులో. మరి ఆ ముసుగుగుడ్డ కట్టుకుంటే బాగోదని పైన క్యాప్ పెట్టుకుంటారు ముస్లిం సోదరులు.
ఇప్పుడు యూదా సాంప్రదాయ ప్రకారంగా ఆరాధన జరగాలంటే ఏం చేయాలి? ఇక్కడ కూర్చున్న వాళ్ళు, నేను, మీరు, మనం అందరం కూడా ఏం చేయాలి? నెత్తి మీద ఒక క్యాప్ పెట్టుకోవాలి. పౌలు చెప్పాడు, పురుషుడు నెత్తి మీద ముసుగేసుకోకూడదు, స్త్రీలు ముసుగేసుకోవాలి. ఒకవేళ వేసుకోని అనుకుంటే ఏం చేయాలి? ఇందిరాగాంధీలు అయిపోవాలి. ఇందిరాగాంధీ అమ్మలాగా కటింగ్ వేయించుకోవాలన్నమాట. అర్థమైందా? ఇందిరాగాంధీ అవ్వాలంటే అలాగ అనుకుంటే ముసుగేసుకోవద్దు. అప్పుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు, సమాజంలో నువ్వు దేవుణ్ణి ఆరాధించాలనుకున్నప్పుడు తల మీద ముసుగు ఖచ్చితంగా ఉండాలి. అందుకే నేను చెప్తుంటా, యూదా సాంప్రదాయం ఏదో క్రైస్తవ సాంప్రదాయం ఏదో తెలుసుకోవాలి. ఆ పద్ధతులు దేవుడు నియమించాడు, ఆ పద్ధతుల ప్రకారంగానే నడవాలి. మరి యూదుల గొడవ అంతా బైబిల్లో ఎందుకు ఉంది సార్? వాళ్ళ చరిత్రలు ఎందుకు రాయబడ్డాయి? వాళ్ళ ప్రవక్తల గొడవ ఎందుకు? వాళ్ళ ప్రయాణాలు, వాళ్ళ పద్ధతులు ఎందుకు దేవుడు రాయించాడు? ఎందుకు రాయించాడు అని అంటే, రక్షణ పొందుతున్న వారందరికీ వారు సాదృశ్యంగా ఉన్నారు. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు, పరలోక యాత్ర చేయాలనుకున్న వారందరికీ వారు ముంగుర్తుగా, సాదృశ్యంగా, వారిని ఒక పాఠముగా దేవుడు మన ముందు ఉంచాడు. ఈ మాట నేను అనలేదు, అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో ఈ మాట రాశాడు. అపోస్తలుడైన పౌలు కొరింథీలకు రాసినటువంటి 1వ పత్రిక 10వ అధ్యాయము 1వ వచనం చదవండి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. అదేమనగా, మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయారు. ఇదంతా ఇశ్రాయేలీ చరిత్ర గురించి చెబుతూ అంటాడు 6వ వచనం. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవట. వారిని దృష్టాంతాలుగా దేవుడు పెట్టాడు. 11లో కూడా అంటాడు, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. వారిని ఒక దృష్టాంతంగా, ఒక ఎగ్జాంపుల్గా పెట్టాడు అంతే. వాళ్ళలాగే నడవండి, వాళ్ళలాగే జీవించండి అని కాదు ఇక్కడ పాఠం. పరలోకయాత్ర చేయాలనుకున్న వారికి ఒక దృష్టాంత పాఠము ఇశ్రాయేలీల జీవిత ప్రయాణం. వారు ఐగుప్తును విడిచిపెట్టి కనాను దేశానికి వారు యాత్ర చేశారు. మనము పాపభూయిష్టమైన ఈ లోకాన్ని, పాపాన్ని విడిచిపెట్టి పరలోకానికి యాత్ర చేయాలి. వారు ఫరో అధికారము నుండి విడుదల పొంది, ఫరో బానిసత్వము నుండి వారు బయటపడి పాలు తేనెలు ప్రవహించు దేశానికి వారు యాత్ర చేశారు. అదంతా ఒక దృష్టాంత పాఠము. యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడం కొరకు వారిని ఒక దృష్టాంతంగా, ఒక ఎగ్జాంపుల్గా దేవుడు సాదృశ్యంగా మన ముందు పెట్టాడు. అంతే తప్ప మనమందరం యూదులమైపోవాలని కాదు, మనమందరం ఇశ్రాయేలీల సాంప్రదాయంలోకి వెళ్ళిపోవాలని కాదు. ఇంకా క్లియర్గా చెబుతాడు, బాహ్యమునకు ఎవడైనా యూదుడు అని అనుకుంటాడు, యూదుడు గానేగాడట. శరీరమందు చేయబడిన సున్నతి కానే కాదు. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడుగాడు. రోమాపత్రిక 2:28. బాహ్యమునకు యూదుడైన వాడు, చదవండి. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు.
అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. అంతరంగమందు ఎవడైతే యూదుడై ఉంటాడో వాడే యూదుడట. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కానేగాడు. ఎవరండి యూదుడు అంటే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడట. అంతరంగమందు ఒకడు యూదుడు ఎప్పుడు కాగలుగుతాడు అండి? అంతరంగమందు యూదుడు కావాలంటే కొలసి 2:11 చదవండి. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. దేవునికి స్తోత్రం. చేతులతో చేయబడని సున్నతి పొందితే, వాళ్ళు చేతులతో చేయబడిన సున్నతి, వాళ్ళు గోప్యాంగ చర్మమునకు సున్నతి చేయించుకున్నారు. వాళ్ళు అక్షరంగా కాకుండా అంతరంగమందు సున్నతి పొందిన వాడే యూదుడట. గలతీ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం, 15-16 వచనాలు మైక్లో చదువు. క్రొత్త సృష్టి పొందేటి అందే గాని సున్నతి పొందకపోవుట ఎందేమియూ లేదు. పొందకపోవుట ఎందేమియూ లేదు. సరిగ్గా చదవండి. క్రొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట ఎందేమియూ లేదు, పొందకపోవుట ఎందు ఏమీ లేదు. ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారందరికీ అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానమును కృపయు కలుగునుగా. క్రొత్త సృష్టిగా మార్చబడిన వాడు దేవుని ఇశ్రాయేలు. ఏదో శరీరంలో సున్నతి పొందితే వాడు ఇశ్రాయేలీయుడు కాదు, యూదుడు కాదు. బాహ్యమునకు సున్నతి పొందినంత మాత్రాన వాడు యూదుడని దేవుడు లెక్క చేయుడు. అంతరంగములో చేతులతో చేయబడని అంతరంగ సున్నతి ఎవరైతే పొందుతారో వారే దేవుని దృష్టిలో యూదులట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం యూదా జాతి చరిత్ర, వాళ్ళ వ్యవహారము, వాళ్ళ ప్రయాణాలు ఎందుకు ధ్యానం చేస్తున్నామనంటే వాళ్ళు ముంగుర్తుగా ఉన్నారు గనుక వారిని ఒక సాదృశ్య పాఠంగా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వారిని మన ముందు ఒక సాదృశ్య పాఠంగా దేవుడు పెట్టాడు. వారి ప్రయాణ పద్ధతిని మన ముందు దేవుడు ఉంచాడు. ఎందుకు అని అంటే వారేమో కనానికి ప్రయాణం చేస్తుంటే మనం పరమ కనానికి ప్రయాణం చేస్తున్నాం. వారు ఐగుప్తుని విడిచిపెడితే లోకము అనే ఐగుప్తుని మనం విడిచిపెడుతున్నాం. ఒక చక్కని సాదృశ్య పాఠం, చక్కని ఎగ్జాంపుల్ అన్నమాట ఇజ్రాయేలీల చరిత్ర. అందుకు ధ్యానం చెయ్యాలి. సరే, ఇశ్రాయేలీల యొక్క యాత్రలో వారు ఐగుప్తులో ఉన్నప్పుడు బానిసలు, కనానులోకి వచ్చాక వారు స్వతంత్రులు. ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళు కటిక బీదరికం అనుభవించారు. కనానులోకి వచ్చాక సమృద్ధి, ఐశ్వర్యము వాళ్ళు కలిగిన వారుగా మారిపోయారు. ఐగుప్తులో ఉన్నప్పుడు వెట్టి చాకిరీ చేశారు. కనానులోకి వచ్చాక ప్రభుత్వాన్ని చేశారు. సేమ్ మన పరిస్థితి అదే. ఈ లోకయాత్రలో, ఈ లోకంలో బ్రతుకుతున్నంతకాలం మనం సాతానుకు మనము బానిసలుగా ఉన్నాం, పాపానికి దాసులుగా ఉన్నాం. పాపమునకు దాసులుగా, సాతానికి స్నేహితులుగా ఉన్నటువంటి మనలను క్రీస్తు రక్తము చేత విడిపించి పాలు తేనెలు ప్రవహించు దేశమని చెప్పబడిన ఇశ్రాయేలు దేశంలాగా అంతకంటే శ్రేష్టమైన, అంతకంటే ఉన్నతమైన, అంతకంటే కోరదగిన ఉన్నతమైనటువంటి రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. పరలోకం అనేది చిన్నది కాదు. దేనితోనూ పోల్చడానికి వీలు లేనటువంటి అసమానమైన రాజ్యం అది. దేవునికి స్తోత్రం.
అంత అసమానమైన శ్రేష్టమైన దేశానికి మనం వెళ్ళాలంటే, పరలోక రాజ్య వారసత్వం మనం సంపాదించుకోవాలంటే, ఇశ్రాయేలీలు అరణ్య యాత్ర చేసినట్టు మనం కూడా విశ్వాసయాత్ర చేయాలి. ఈ విశ్వాసయాత్రలో మనం మరిచిపోకుండా జ్ఞాపకం పెట్టుకోవలసిన పాఠము, ఐగుప్తును దాటిన వారు ఎర్ర సముద్రము దాటి యోర్దాను దాటి కనాను భూమిలో అడుగుపెట్టినట్టుగానే మనమందరం కూడా బాప్తిస్మ జలాలను దాటి, 2 బాప్తిస్మాలు ఉన్నాయి. రెండోది ఏంటంటే మరణము అనే బాప్తిస్మము. పాతకాలపు కవులు పాటలు రాసినప్పుడు యోర్దాను నదిని మరణముతో పోల్చారు. ప్రభు నీ వాడను అనే ఒక పాట ఉంటుంది, మనకు తెలుసు కదా. అందులో మరణ నది యొద్దకు సంతసముగా వచ్చేదను. యోర్దాను నది మరణమునకు సాదృశ్యంగా చెప్పారు. ఎర్ర సముద్రమేమో బాప్తిస్మమునకు సాదృశ్యము. బాప్తిస్మ జలాల దగ్గరేమో ఆధ్యాత్మిక మరణం ఉంటుంది, యోర్దాను దగ్గరేమో భౌతిక మరణం ఉంటుంది. ఎంత అద్భుతమైనటువంటి సాదృశ్య పాఠమో చూడండి. యోర్దాను దాటితేనే కనాన్లో అడుగు పెడతారన్నాడు దేవుడు. అలాగనే మనం మరణానంతరము లేక ప్రభు వచ్చినప్పుడు మహిమపరచబడినప్పుడు మనము పరమ కనానులో ప్రవేశించగలుగుతాం. దేవునికి స్తోత్రం. ఆ మహిమలో వెళ్ళాలి అని అంటే ముందు యోర్దాను ఎర్ర సముద్రం దగ్గర బాప్తిస్మపు అనుభవంలోనికి వెళ్ళాలి. బాప్తిస్మపు అనుభవం లేకుండా మనం దేంట్లోకి వెళ్ళలేము, పరలోక రాజ్యంలోనికి మనం ప్రవేశించలేము. అరణ్య యాత్ర అంతా ఈ ఎర్ర సముద్రం దాటిన తర్వాత వివరించాడు. ముందు కూడా ఉంది. ముందు వాళ్ళు వేసినటువంటి శిబిరాలు లేక మజిలీలు తక్కువ, కానీ వాళ్ళు ఎన్ని మజిలీలు చేశారో అవన్నీ కూడా ఎర్ర సముద్రం తర్వాతే చాలా ఉన్నాయి. బాప్తిస్మం పొందిన తర్వాతే కథ స్టార్ట్ అవుతుంది. కొంతమంది బాగా ఎదిగిన తర్వాత బాప్తిస్మం పొందుతాడట. ఒక చోట చర్చిలో ఆయన ప్రీచరు, గవర్నమెంట్ ఎంప్లాయీ, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, చర్చిలో వాకింగ్ చెబుతాడు, కానీ బాప్తిసం పొందలేదు. ఎందుకు పొందలేదంటే ఒకవేళ బాప్తిసం పొందిన తర్వాత ఏమైనా తప్పులు చేసేస్తామేమో అని భయంతో ఇంకా బాప్తిసం పొందలేదట. చచ్చే ముందు బాప్తిసం పొందుతాడనమాట. అంటే దేవుని లెక్కల్లో వాడి యాత్ర ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? బాప్తిసం పొందిన దగ్గర నుంచే యాత్ర స్టార్ట్ అవుతుంది. బాప్తిసం పొందినంతసేపు వాడి యాత్ర ఇంకా ప్రారంభం కాలేదు. కొంతమంది అనుకూలత లేక బాప్తిసం పొందలేని వాళ్ళు ఉంటారు. మొన్న మనం సహోదరుడు చెప్తున్నాడు, 20 మంది వస్తారన్న మా సంఘానికి నార్త్లో నుంచి ఫోన్ చేశాడు. 20 మంది సంఘ సభ్యులట. బాప్తిసం పొందిన వాళ్ళు 2 మరి ఏమయ్యా మిగిలిన వాళ్ళకి బాప్తిసం ఇవ్వచ్చు కదా అంటే, ఇస్తే పాస్టర్ గారిని తీసుకెళ్ళి లోపల వేసేస్తారు. 20 లక్షలు జరిమానా, జీవిత ఖైదీ, లోపల పాడేస్తారు. అదే చట్టం మరలా ఉత్తరాఖండ్లో చేశారంట. నిన్న ఎవరో ఒక లైవ్ పెట్టి చెప్తున్నారు, ఉత్తరాఖండ్లో చట్టం వచ్చింది, సువార్త ప్రకటించకూడదంట. కనీసం ఫేస్బుక్, వాట్సప్, యూట్యూబ్ ఛానల్లో కూడా వాక్యం ప్రకటించొద్దంట. ఆ రాష్ట్రంలో అది కట్ చేశారట. తెగించి ఎవడన్నా చేశాడంటే తీసుకెళ్ళి జైల్లో పడేస్తారట. అలాంటి కఠినమైన పరిస్థితుల్లో బాప్తిసం పొందలేదని అనుకుంటే దానికి ఏదో దేవుడు మరి మార్గం తెరుస్తాడు. లేకపోతే అప్పుడు కూడా చేయొచ్చు. బాప్తిసం పొందడానికి ఏమన్నా ఊరంతా ఇంతకుముందు మైక్ పెట్టుకుని ఎదర పాటలు పాడుకుంటూ, బోర్లో పాటలు పాడుతూ, డ్రమ్ వాయిస్తూ ఊరి జనం అంతా చూస్తుండగా ఊరేగింపుగా వెళ్ళి బాప్తిసం పొందేవారు. అవసరం లేదు. అంత ఊరేగింపుగా బాప్తిసం ఇస్తేనే పరలోకం ఇస్తానని అనలేదు. పిలుపు బాప్తిసం ఇచ్చాడు ఆ కందాకే రాణి క్రింద ఉన్న ధనాగారం మంత్రికి. ఎలా ఇచ్చాడు? వెళ్తాడుగా, ఇదిగో నీళ్లు, బాప్తిసం ఇవ్వడానికి ఏంటి ఆటంకం అన్నాడు. సరే, ఇద్దరు నీటిలోకి దిగారు, బాప్తిసం ఇచ్చేసాడు, అయిపోయింది అంతే.
అలాంటి సీక్రెట్ బాప్తిస్మాలు పొందాలనుకునే వాళ్ళకు, ఇవ్వాలనుకునే వాళ్ళకు 100 రకాల ఐడియాలు నా దగ్గర ఉన్నాయి, నేను చెప్తాను రండి. అంతే. బాప్తిస్మం ఇవ్వడానికి ఏమైనా టమ్కు వాయించాలా, మెడలో ఏమైనా బోర్డు పెట్టుకోవాలా? బాప్తిస్మ కార్యక్రమం అని దేవుడు చెప్పాడు, అది ఎలాగన్నా ఇవ్వచ్చు. దేవునికి స్తోత్రం. ఎలాగన్నా ఇవ్వచ్చు అంటే చిలకరించవచ్చా, జెండా కింద నుంచి వెళ్ళొచ్చా అని కాదు నేను అనేది. కాలువలో ఇవ్వాలా, ట్యాంకులో ఇవ్వాలా, డ్రమ్ములో ఇవ్వాలా, పీపాలో ఇవ్వాలా, ఎలాగ ఇవ్వాలంటే ఎలాగైనా ఇవ్వచ్చు. ఐడియాలు కావాలితే ఫ్రీగా ఇవ్వబడును. ఇక్కడేం డబ్బులు తీసుకోబడవు, ఫ్రీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, బాప్తిజం పొందిన తర్వాతే యాత్ర అనేది స్టార్ట్ అవుతుంది. ఇంతకీ ఎర్ర సముద్రములో దేవుడిచ్చిన గొప్ప అద్భుత కార్యము, సూచక్రియ అనుభవించి, చూసి కాదు అనుభవించి, ఎర్ర సముద్రం దాటి అరణ్యములో అడుగుపెట్టినటువంటి వారి జనసంఖ్య చేశాడు. ఆ జనసంఖ్య ఎంత అంటే సంఖ్యాకాండము 2వ అధ్యాయము, సంఖ్యాకాండము 2వ అధ్యాయము 33వ వచనం, 32, 33 వచనాలు. వీరు ఇశ్రాయేలీలలో తమ తమ సేనల కుటుంబముల తమ తమ పితరుల కుటుంబముల ప్రకారము లెక్కింపబడిన వారు, తమ తమ సేనల చొప్పున తమ తమ పాళెములలో లెక్కింపబడిన వారు అందరూ 6,03,550. 6,03,550 మంది. చాలు. లేవి గోత్రమును లెక్కించలేదు. లేవీయులు గాక ఎంతమంది? 6,03,550 మంది. సరే, ఈ 6,03,550 మందిలో ఎంతమంది అడుగు పెట్టారు అక్కడ అంటే ఇద్దరు అడుగు పెట్టారు. ఆ ఇద్దరు ఎవరు? యెహోషువ, కాలేబు. అంటే ఈ లెక్క ఎంతండి అంటే వివరం చెప్తాను వినండి, ఎవరు కన్ఫ్యూజ్ అయిపోవద్దు. ఈ లెక్క ఎంతమంది లెక్క అంటే 20 సంవత్సరాలు మొదలుకొని పైప్రాయము కలిగిన వారి లెక్కిది. ఇశ్రాయేలీలలో లెక్కింపబడిన వారు ఎలా లెక్క పెట్టమన్నాడు? 1:18 చదువుతారా? 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము గలవారు తమ తమ వంశములను బట్టి తమ తమ పితరుల కుటుంబములను తమ తమ పెద్దల సంఖ్యను తెలియజెప్పగా, 3వ వచనం, ఇశ్రాయేల్లో సైన్యముగా వెళ్ళు వారిని అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము గల వారిని తమ సేనలను 20 ఏళ్ళు మొదలుకొని పైప్రాయం కలిగిన వారి లెక్కది. 6,03,550 మంది వచ్చారు. అది కూడా ఎవరు? 11 గోత్రాలు, 12 గోత్రాల కింద విభజించినటువంటి దానిలో లేవి గోత్రం లేదు. లేవి గోత్రపు వారు గాక ఎంతమంది ఉన్నారు అంటే 6,03,550 మంది. వీళ్ళందరూ అరణ్యంలో పిట్టలు రాలినట్టు రాలిపోయారు. మరలా సంఖ్యాకాండంలో 2వ జనసంఖ్య దేవుడు జయించాడు. 2వసారి జనసంఖ్య జయించేసరికి మొదట ఎంతమంది అయితే లెక్కించబడ్డారో ఆ లెక్కించబడిన వారిలో ఒక్కడు కూడా లేడు అక్కడ. మళ్ళీ కొత్త వాళ్ళే వాళ్ళందరూ కూడా. సంఖ్యాకాండం 26వ అధ్యాయము 51వ వచనం, ఇశ్రాయేలీలో లెక్కింపబడిన వీరు 6,10,730 మంది. 65వ వచనం చదవండి. ఏలయనగా వారు నిశ్చయముగా అరణ్యములో చనిపోవుదురని యెహోవా వారిని గూర్చి సెలవిచ్చెను. యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు
తప్ప వారిలో ఒక్కడేను మిగిలి ఉండలేదు. ఇద్దరు మిగిలారు. అప్పుడు జనసంఖ్య చేసినప్పుడు 6,35,550 మంది. అంటే 6,03,550 మంది. ఇప్పుడు జనసంఖ్య చేసినప్పుడు 6,01,730 మంది అండి. అప్పటికి ఇప్పటికి లెక్కల్లో ఎంత తేడా వచ్చింది? కేవలం 1,820 మంది తక్కువయ్యారు అంతే. సేమ్ టు సేమ్ లెక్క సరిపోయింది. సార్ వాళ్ళు చచ్చిపోయిన తర్వాత ఇంతమంది ఎలా పుట్టేశారండి మళ్ళీని? 6,03,550 మంది అరణ్యంలో పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయారు. ఆ 50 మందిలో 2 తీసేస్తే అంటే 48 మంది. 6,03,548 మంది చచ్చిపోయారు. 2 మిగిలారు అందులో. మళ్ళీ తర్వాత జనసంఖ్య చేసినప్పుడు ఎంతమంది అంటే 6,01,700 అంటే 1,703 మంది. 30 మంది, 1,730 మంది. మరి ఎంతమంది ఎక్కడి నుంచి వచ్చేసారు సార్ అంటే? ఎక్కడి నుంచి వచ్చారంటే వేరే కంగారు పడకండి. లెక్క పెట్టినప్పుడు ఎంతమంది ఏ వయసు నుంచి లెక్క పెట్టారు? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు మొదలుకొని పైప్రాయం మొదలుకు ఉన్నటువంటి వారి సంఖ్య లెక్క పెట్టారు. ఈ క్రింద వయసు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తర్వాత కాలంలో లెక్క పెడితే వీళ్ళందరూ ఆ జనసంఖ్యకి సరిపోయారన్నమాట. అంటే ఎంతమంది తక్కువ వచ్చారు అని అంటే 1,818 మంది తక్కువ వచ్చారు అంతే. సంఖ్య సరిపోయింది, అలా సరిపోయింది. 1,820 మంది. ఇద్దరు ఉన్నారు ఆ వయసులో. ఐగుప్తులో ఎర్ర సముద్రము దాటేటప్పుడు, ఐగుప్తును దాటి ఎర్ర సముద్రము దాటి అరణ్యంలో అడుగుపెట్టిన వారు 20 సంవత్సరాలు పైప్రాయం కలిగిన వారు లెక్కలో చేరిన వారు కేవలం 2 ఉన్నారు. మిగిలినటువంటి వారందరూ అరణ్యంలో పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయారు. ఎంతమంది రాలిపోయారు? 6,03,548 మంది చచ్చిపోయారు అరణ్యంలో. మామూలు విషయం ఏంటంటే ఒకసారి ఊహించుకోండి. సంఖ్యలు మామూలుగా చెప్పుకుంటున్నాం. కాకినాడ జనాభా అంటే సుమారు 6 లక్షలట. మరి ఇప్పుడు ఏమన్నా పెరిగారో తరిగారో తెలియదు. ఇది పాత లెక్క. అంటే కాకినాడ జనాభా 6 లక్షల మంది అనుకునేవారు. ఈ 6 లక్షల మంది అంటే కాకినాడ జనాభా అంత జనం పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయారంటే చిన్న విషయమా? ఏం శేఖరు, చిన్న విషయమా పెద్ద విషయమా? స్తోత్రం చెప్పండి. కరోనాలో ఎంతమంది చచ్చిపోయారో అని పెద్ద హడావిడి చేసి రోజు వార్తలు వచ్చాయి. కరోనా కేసులు, నమోదైన కేసులు, మరణాలు 200 మరణాలు, 3,000 మంది చచ్చిపోయారు, 2,000 మంది చచ్చిపోయారు. అంటే ఊరిక గుండె అవిసిపోయేది. భారతదేశ జనాభా 150 కోట్ల మంది, 140 కోట్ల మంది జనాభాలో 1000 మంది చచ్చిపోయారంటే అది పెద్ద గుండెలు అదిరిపోయే విషయం కాదు. ఉన్న జనాభాలో 6 లక్షల మందిలో అంటే 6 లక్షల మంది చచ్చిపోయారు. ఇది ఎంత పెద్ద గొప్ప విషయమో చూడండి. ఇది ఎంత పెద్ద వార్త చూడండి. పిట్టలు రాలినట్టు అరణ్యంలో రాలిపోయారు. ఎందుకు రాలిపోయారు? దానిని 3 భాగాలుగా విభజించాడు. వారి మరణమునకు కల కారణాలు 3 ఇశ్రాయేలీల అరణ్యంలో పిట్టలు రాలినట్టు రాలిపోయి చచ్చిపోవడానికి గల కారణాలు ఎన్నన్నను 3 లేక 4 కారణాలు చెబుతాడు, విభజించాడు. దయచేసి చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 7వ వచనం. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి, మరియు వారి వలె మనము వ్యభిచరింపక యుందుము. వారిలో కొందరి వలె మనం ఏమై ఉండొద్దు? వ్యభిచరింపక యుందుము. విగ్రహారాధికులమై ఉండొద్దు. విగ్రహారాధన అనే కారణం చేత, లేక వ్యభిచారము అనే కారణము చేత విగ్రహారాధికులై ఉండొద్దు. రెండోది
మనము వారి వలె వ్యభిచరించవద్దు. వ్యభిచారము చేసినందున ఒక్క దినమున 23,000 మంది కూలిపోయారు. ఇక తర్వాత సంగతి ఏం చెప్పాడు? ప్రభువును శోధింపకయుందు, వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించారు. మీరు సొనగకుడి. తర్వాత 10వ మాట ఏం చెప్పాడు? మీరు సనగొద్దు. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించారు. 3 లేక 4 సంగతులు అన్నాను. అక్కడ చెప్పిన 4. మొదట ఏం చెప్పాడు? విగ్రహారాధన. 2 వ్యభిచారము. 3 శోధించుట. 4 సన్నుగుట. అండి ఇప్పుడు మనం శారీరక విగ్రహారాధన ఉంది, ఆధ్యాత్మిక విగ్రహారాధన కూడా ఉంది. శారీరక వ్యభిచారం ఉంది, ఆధ్యాత్మిక వ్యభిచారం ఉంది. బైబిల్లో విగ్రహారాధన లేక దేవుణ్ణి విడిచి వేరొకరిని ఆశ్రయించడం కూడా దేంతో పోల్చాడు? వ్యభిచారంతో పోల్చాడు అండి. కాబట్టి నేను అందుకని 4 లేక 3 కారణాలు అన్నాను. కానీ క్లియర్గా చెప్పుకుంటే మాత్రం 4 విషయాలు. మొదటి విషయం ఏంటంట? దేవుని విడిచిపెట్టారు. ఎక్కడ విడిచిపెట్టి ఎక్కడ విగ్రహారాధన చేశారు వీళ్ళు? మనకు తెలుసు కదా. ఎక్కడ? తాళరేవు సీతారాంపురంలోనా? సీనాయి కొండ ఎక్కినప్పుడు మోషే కొండ దిగి రావడం ఆలస్యం చేశాడు. మోషే ఆలస్యం చేశాడా? దేవుడే పంపలేదంటే దేవుడే అక్కడ మోషేని ఉంచుకున్నాడు. అక్కడ ఆ కట్టడలో నియమాలన్నీ దేవుడు వివరించి చెబుతూ ఉన్నాడు. మోషే కొండ దిగుటకు తడవు చేసినందున ఉంటుంది 32:1 నిర్గమకాండంలో. ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తు నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. దేవుడు ఎందుకండి అంత ఉగ్రత చూపించాడు అని అంటే వారు కావాలని. మోషే అనేవాడు ఏమైపోయాడో తెలియదు సార్. మా ముందు నడిపించడానికి మాకు ఒక దేవుడు కావాలి. అహరోన్ ఎలాంటోడంటే ఎటు ఫోర్స్గా గాలి ఎత్తే అటు తిరిగిపోతాడు. దేవుడు మోషేని ఎన్నుకున్నాడు కానీ అహరోన్ని ఏర్పాటు చేసుకోలేదు. మోషే బతిమాలాడు, నాకు నత్తిన ఆయన మాట్లాడడం చక్కగా రాదు, నాకు అంత టాలెంట్ లేదు, ఒకప్పుడైతే బాగా మాట్లాడేవాడిని, మాట సామర్థ్యం నాకు బాగానే ఉండేది, ఇప్పుడు నోటి మాంద్యం, నాలిక మాంద్యం, తడబాటు అనేది నాకు ఉంది అంటే అప్పుడు మోషేకి అండ్ ట్రాన్స్లేటర్ అనుకోండి ఇప్పుడు పరిభాషలో, మోషేకి ఒక ఏమంటారు ప్రతినిధిగా మోషే చెప్పిన మాటను చెప్పడానికి ఒక మెసెంజర్గా అహరోన్ను దేవుడు ఏర్పాటు చేశాడు. మరి చక్కగా మాట్లాడగలిగిన వాడు లేవీయుడు, అన్ని యోగ్యతలు ఉన్నాయి, మరి అతన్నే పెట్టుకోవచ్చు కదా నాయకుడిగా అంటే టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కడికి కూడా ఆత్మస్థైర్యం ఉండకపోవచ్చు. టాలెంట్ ఉంటే సరిపోలేదు, దేవుని ఏర్పాటు కూడా ఉండాలి. ఇప్పుడు మన మినిస్ట్రీలో మంచి వాక్చాతుర్యం కలిగి అన్య భాషలు మాట్లాడగలిగిన వారు కొంతమంది ఉన్నారు. కానీ అవుట్ రీచ్ మినిస్ట్రీ అనేది ఎవరు ప్రారంభించారు? ఇతర రాష్ట్రాలకు వెళ్ళాలి, ఇతర రాష్ట్రాల్లో దేవుని సత్యాన్ని వ్యాపింపజేయాలనేటువంటి ఒక దృక్పథం ఎవరు కలిగి ఉన్నారంటే రవిసారథి గారు, సైమన్ గారు. వాళ్ళిద్దరికీ హిందీ వచ్చాయంటే హిందీ పూర్తిగా రాదు, ఏదో కమ్యూనికేషన్ ఇప్పుడు నడుపుతున్నారు కానీ ప్రారంభంలో అయితే అసలే రాదు వాళ్ళకి హిందీ. సైమన్ గారు కొంచెం ఏదో మాట్లాడతారు. వాళ్ళు ఇంగ్లీష్లో ఏమైనా ప్రసంగం చెప్పగలరా అంటే ఇంగ్లీష్లో ప్రసంగం కూడా రాదు. మరి ఎందుకు సార్? మన అమృత్ కుమార్ ఉన్నాడు, మొత్తం భారతదేశం అంతా ఒక రౌండ్ వేసేసాడు. అక్కడ ఏమంటారు హిమాలయ పర్వతాలు మొదలుకొని నేపాల్ మొదలుకొని ఇటు రామేశ్వరం వరకు మొత్తం దేశం అంతా ఒక సుడిగాలి పర్యటనలా చేసేసాడు ఆయన. ఆయన అడుగుతాం, సార్ మీరు ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడతారంటే ఇంగ్లీష్ రాదు, హిందీ అంటే హిందీ రాదు, కానీ ఎక్కడికి వెళ్ళినా వాక్యం చెప్పేస్తాడు.
ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ భాషలో ఇంగ్లీష్లోనో లేకపోతే హిందీలోనో మొత్తం ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు అన్నీ కలిపి కొట్టేసి మొత్తమే చెప్పేస్తాడు. ఏముందయ్యా అంటే వాక్చాతుర్యం లేకపోవచ్చు, ఆత్మాభిషేకం ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అండి వాక్చాతుర్యమేమో అహరోనుకు ఉంది, కానీ సమస్య వచ్చినప్పుడు నిలబడడం రాదు, ధైర్యం లేదు, తల మీద తైలం లేదు. అందరూ వచ్చి అన్నారు, ఇదిగో ఆ మోషే అనేవాడు ఏమైపోయాడు తెలియట్లేదు, 40 రోజులు అయింది, మన ముందు మనం నడిపించడానికి ఒక నాయకుడు కావాలి, దేవుడే లేడు మనకి అని అంటే ఏం చెప్పాలి ఇతను అసలు? బుద్ధిహీనులారా, అదిగో చూడండి ఆ కొండ మీద దేవుని యొక్క మహిమ ఉంది, దేవుని మహిమ మన మధ్యలో ఉంది, దేవుడు లేకుండా ఈ మన్న ఎలా కూరుతుంది అసలు? వస్తాడు మోషే, కంగారు పడకండి, మనమే కదా చెప్పాం. పంపించింది ఎవరు అనుకుంటున్నారు మోషేని కొండ మీదకి? ఇశ్రాయేలీలే. ఇశ్రాయేలీలు ఏమన్నారు తెలుసా? దేవుడు మాట్లాడుతుంటే మేము చచ్చిపోతాం, మోషే చచ్చిపోతే నువ్వు చచ్చిపో, చస్తే నువ్వు చావు, ఆ దేవుడు మాట్లాడుతుంటే మేము బ్రతకలేము, ఆ కొండ నువ్వు ఎక్కు, సత్తే చచ్చిపో, ఉంటే ఉండు, నువ్వు వచ్చి చెప్తే మేము వింటాం అని చెప్పి బలవంతాన్ని పంపించారు వీళ్ళు. దేవుడు కూడా అంటే సరే నువ్వు రా మోషే, మొదట నా వాయిస్ ఏంటో నా ప్రభావం ఏంటో వాళ్ళకి అర్థం కావడానికి మాట్లాడాను, నువ్వు రా నేను నీకు చెప్తానులే అన్నాడు. దేవుడు తీసుకెళ్ళాడు, కొండ మీద మాట్లాడు. ఇవన్నీ జ్ఞాపకం చేయాలా ఈ పెద్ద మనిషి? ఇదంతా జెండా టైప్ అనమాట. గాలి ఎటు వేస్తే అటే ఊగుతుంది జెండా. జెండాగాళ్ళు నాయకత్వానికి పనికిరారు. ఎటు గాలి వేస్తే అటు సమాజం అంతా, ఎటు ఓటేస్తే అటు పరిగెత్తేవాడు కాదు, సమాజం ఎటు ఊగిందో అటు ఓగడు, దేవుడు ఎటు నడిపిస్తే అటు నడిపించేవాడే నాయకుడు అవుతాడు. దేవునికి స్తోత్రం. సమాజం అంతా ఓటేసి ఇలా నడవాలి ఇలా నడవాలి అంటే చర్చిలో విశ్వాసులు అందరూ నన్ను ఏంటి ఆదివారం నాడు కుదరట్లేదండి ప్రభు వల్ల శుక్రవారం చేసేయండి అన్నారు అనుకోండి, మరి అందరూ చెప్పారు కాబట్టి నేను ఇరవాలని చెప్పి అన్నాను అనుకోండి, నేను అహరోన్ అవుతాను. ఎవడరా మీకు చెప్పింది? నోరు మూసుకుని ఆదివారం రొట్టె విరుచుటకు కూడుకొనగా లేఖనం ఎలా చెబుతుంది? దేవుడు చెప్పినట్టు మనం చేయాలా, మీరు చెప్పినట్టు చేయాలా? నోరు మూసుకొని అందరూ చెప్పింది చేయండి అని అందరినీ ఆజ్ఞాపించి అందరినీ దారిలో పెట్టేవాడు మోషే. అందరూ ఎటు చెప్తే అటు నడిచేవాడు అహరోన్ అన్నమాట. అందుకని అహరోన్ పక్కన పెట్టి దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం. వీళ్ళందరూ చెవులు పోగులు తీసుకొచ్చి ఇచ్చారు. ఇతనే అడుగుతాడు, రండి మీ చెవులకున్న పోగులన్నీ, ఈయనకి ఐడియాలు వచ్చేస్తే మళ్ళీని అందరూ పోగులన్నీ తీసుకొచ్చారు. చక్కగా ఒక రూపం పోత పోసాడు, రూపం ఏర్పాటు చేసాడు, ఒక దూడ బొమ్మ చేశాడు. ఆ దూడ బొమ్మ చేసి వారి ముందు నిలవబెట్టి 4వ వచనం చదవండి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పొగరుతో రూపము ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేశాడు. అప్పుడు వారు ఓయి ఇశ్రాయేలు ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు. పెద్ద ఆయన చదువుతున్నాడు కదా, మధ్యలో ఎందుకు అడ్డం వచ్చాడు? ఒకళ్ళు చదవనియండి, ఒకళ్ళు చదివినాడు. ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. అప్పుడు వారు అందరూ అంటున్నారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తులో నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అన్నారు. ఓగరుతో రూపం ఏర్పాటు చేసి దూడను తయారు చేశాడు. మన దేశంలో ఈ మధ్యకాలంలో అండి ఆడపిల్లల్ని చంపేసినా ఎవడో మాట్లాడు, కానీ ఏంటది ధర్మపుర, ఏంటది కర్ణాటకలో ధర్మపీఠం కాదు, ధర్మస్థలిలో ఇంత ఘోరమైన అన్యాయం జరిగిన 100 మంది ఆడపిల్లల్ని మానభంగం చేసి కప్పిటిసారు అక్కడే. దాన్ని ఏ మీడియా ఛానల్ పెద్ద హైలైట్ చేయట్లేదు, కొన్ని మీడియా ఛానల్ మాత్రమే. ఢిల్లీలో ప్లక్కార్డ్స్ పట్టుకుని నిలబడుతున్నారు. ఏంటనంటే కుక్కల ప్రాణాలను కాపాడండి, వీధి కుక్కలను చంపేస్తామంటున్నారు, వీధి కుక్కలను కూడా మీరు కాపాడండి అని చెప్పి ప్లక్కార్డ్స్ పెట్టున్నాడు. ఒక్క హిందూ సంస్థ నాయకుడైనా, ఒక హిందూ సంస్థ అయినా
బయటకు వచ్చి ఒక బ్యానర్ పెట్టి ధర్మస్థలిలో జరిగిన అన్యాయాన్ని మేము ఖండిస్తున్నాం, వాళ్ళని ఉరిదీయాలి అన్నాడు ఎవడన్నా? మణిపూర్ అయితే ఒకవేళ క్రైస్తవులు కాబట్టి వాళ్ళని అలాగా తగలెట్టేయాలి, వాళ్ళని అలాగా ఊరేగించాలి కాబట్టి చాని అని అన్నారు, కానీ ఊరుకున్నారు. కానీ ఒక ధర్మ స్థాపకుడైనా ఒక ధర్మాన్ని బాగు చేస్తామని అనుకున్నటువంటి ప్రబోధకుడన్న ఒక్కడంటే ఒక్కడు స్టేట్మెంట్ ఇవ్వలేదు. అంటే ఆవులను కానీ అలా కప్పెట్టేసి ఉంటే ఈ పాటికల్లా ఎంత గొంతు చించేసుకునేవారో వీళ్ళు. మనుషుల్ని కరుస్తున్నాయని కుక్కల్ని తీసుకెళ్ళి లోపల పడేద్దామంటే కుక్కల ప్రేమికులందరికీ పాపం బాధ వచ్చేస్తుంది. మొన్న ఒక సన్నివేశం జరిగిందండి, మీరు చూసారో లేదో, ఫేస్బుక్లో చూశాను నేను. ఒక చోట దూడని ఆవుని కుక్క కరుస్తుంది. ఆవును కుక్క కరుస్తుంటే వాడికి చాలా కోపం వచ్చి ఒకడికి, ఏరా మా గోమాతను కరుస్తావా అని చెప్పి ఆ కుక్కని ఒకే దెబ్బ కొట్టాడు. ఆ కొట్టిన దెబ్బకి అది సొమ్మసిలిపోయి పడిపోయింది. అది చచ్చిపోలేదు. సొమ్మసిలి పడిపోగానే కుక్క ప్రేమికుడు చూశాడు. కుక్క ప్రేమికుడు చూసి వాడికి కోపం వచ్చింది. వాడంటనే వచ్చేసి వాడి పెద్ద ఫైటింగ్ వీడితోటి. ఆవును గరిసిన కుక్కను కొట్టిన మనిషి మీదకి మరో మనిషి ఫైటింగ్. ఈ ఫైటింగ్ జరుగుతూ ఉంది కదా, వీడు తిడతా ఉన్నాడు. ఈ లోపల పాపం మతిపోయి కాసేపు మైండ్ అంతా దిమ్మెక్కిపోయి పడిపోయిన కుక్క ఈ అరుపులకి మెల్లగా లేచింది. లేచి లెగ్గానే ఏం చేసింది తెలుసా? ఆ కుక్క పక్షంగా ఎవడైతే మాట్లాడుతున్నాడో వాడు పిక్క పట్టుకుంది వచ్చి. చూసారు మీరు అది? నేను అది డౌన్లోడ్ చేద్దాం అనుకున్నాను, మర్చిపోయాను అది డౌన్లోడ్ చేయడం. చాలాసేపు నవ్వుకున్నాను. ఇప్పుడు న్యాయం ఎవరికి తీర్పు తీర్చాలి చెప్పండి? ఆవుని గరిచినందుకు కుక్కను కొడితే కుక్క వెళ్ళి దాని పక్షంగా మాట్లాడేవాడు పిక్కబొట్టుకుంది. సార్, జంతువులా చూడండి సార్. జంతువుని ప్రేమించాలి కానీ మరీ నెత్తినెక్కించుకోవద్దు. మన దేశంలో దూడకు చాలా విలువ ఇచ్చారు. వీళ్ళు ఇశ్రాయేలీలు కూడా ఏదో రూపం చేయొచ్చు కదా. అహరోని గారికి దూడే గుర్తొచ్చింది. అంటే ఇండియాలో కూడా దూడ లేకపోతే ఆవు తల్లట, గోపుత్ర సేనట అడెవడ పెట్టుకున్నాడు చూసారా? మార్వాడి గొడవ జరుగుతుంది కదా తెలంగాణలో. ఆడు మార్వాడి వాడు ఒకడు అంటాడు, నేను గోపుత్ర శాన దేశ అధ్యక్షుడిని మాట్లాడుతున్నాను అంటున్నాడు వాడు, మార్వాడి వాడు. గోపుత్ర శాన అంటే ఈడే శానీడు మనిషి కాదీడు. వాళ్ళ అమ్మ మనిషి కాదు, వాళ్ళ అమ్మ ఆవు, మరి వాళ్ళ నాన్న ఎద్దు. ఇంకా తర్వాత పెట్టుకోండి, ఇంకేం పెట్టుకుంటారు. సిగ్గు లేదా? మా అమ్మ దేవుడు, మా అమ్మ తల్లి, మా అమ్మ ఎవరో మనిషి, మాతృమూర్తి మా అమ్మ అని చెప్పుకోవడం ఎంత గౌరవం అండి. మా అమ్మ ఎద్దు, మా అమ్మ ఏమో ఆవు, మా నాన్న ఎద్దు అని చెప్పుకోవడం సిగ్గు అనిపించట్లేదు? తల్లిని అలాగా అవమానం చేయొచ్చా? ఆవును అవమానం చేయడం పక్కన పెట్టు, నీ కన్న తల్లిని నువ్వు అవమానం చేస్తున్నావు, నువ్వే అవమానం చేసుకుంటున్నావు. నీ తల్లి ఆవు అయితే, నువ్వు ఆవు పుత్రుడు అయితే, నువ్వు మగోడు కాబట్టి నువ్వు ఎద్దు అనమాట. ఇలాగ నేను అన్నండి, ఎందుకు మనం ఎందుకు అంటాం అలాగని వాళ్ళని మనోభావాలు దెబ్బతీయొద్దు. మళ్ళీ వెంటనే పగిలిపోతాయి మనోభావాలు. గాజు కంటే అల్పంగా ఉంటాయి వాళ్ళ మనోభావాలు. ఇశ్రాయేలీలందరూ దూడను చేసుకుని దూడను పూజిస్తూ ఉన్నారు. దేవుని కోపం వచ్చింది, మోషే కోపం వచ్చింది. పిట్టలు రాలినట్టు రాలిపోయారు అరణ్యంలో. ఒకేసారి చావలేదు, స్టెప్ బై స్టెప్ చస్తూ వచ్చారు. ఆ చనిపోవడంలో, ఆ ఫిల్టర్ చేయడంలో వాళ్ళు చేసిన తప్పిదం ఏంటంటే మొట్టమొదటి విగ్రహారాధన. ఇక్కడ చెప్తున్నాడు, వారి వలె మనము విగ్రహారాధన చేయకుందుము. నా ప్రియమైన దేవుని పిల్లలారా, క్రీస్తుని అంగీకరించిన దేవుని బిడ్డలారా, నువ్వు విగ్రహారాధనకు దూరముగా పారిపోవాలి. విగ్రహారాధన చేయొద్దు. వారు విగ్రహారాధన చేసినందుకు దేవుడు వారిని సంహారకుని చేతికి అప్పగించాడు. విలువైన అమూల్యమైన రక్తము చేత నిన్ను దేవుడు విడిపించాడు.
విడిపించిన మన వాళ్ళకి ఇంకా విగ్రహారాధన పిచ్చి వదలలేదు. ఏండి, ఏదన్నా ముఖ్యమైన కార్యక్రమం రాగానే ఎవరది గౌరవపట్నం వెళ్ళాలి, తర్వాత అయితే గుణదల వెళ్ళాలి, గుణదల వెళ్ళి గుండు కొట్టించుకోవాలి, గౌరవపట్నం వెళ్ళి గొరిగించుకురావాలి. వద్దు సార్, అది అవసరం లేదు. దూడను చేసి విగ్రహారాధన లేకపోతే ఆరాధన చేసినందుకు ఓ ఇశ్రాయేలు ఇదే నీ దేవుడు అన్నందుకు దేవునికి ఎంత కోపం వచ్చిందో, మరియమ్మ విగ్రహం పెట్టినా యేసుప్రభు విగ్రహం పెట్టినా ఆ విగ్రహానికి పూజిస్తే అంతే కోపం వస్తుంది ఆయనకి. విగ్రహారాధికులై అరణ్యంలో రాలిపోయినట్టు కొంతమంది అక్షరార్థమైన విగ్రహారాధన చేస్తూ అరణ్యంలో అరణ్యయాత్రలో రాలిపోతూ ఉన్నారు. పరమకణాన్ని మిస్ అయిపోతారు. అందరూ ఒకటే కేటగిరీ కాదు. ఈ కూడికల ముఖ్య ఉద్దేశం ఏ వ్యక్తి తప్పిపోకూడదు. ఇదే ఈ యొక్క మీటింగ్ యొక్క ఈ 3 రోజుల ఉపవాస కూడికల యొక్క ముఖ్య ఉద్దేశం. నువ్వు తప్పిపోవడానికి గల మొదటి కారణం ఏంటి? విగ్రహారాధన. అంటే విగ్రహారాధికులు అందరి గురించి నేను మాట్లాడలే, వాళ్ళ విషయం నాకు అవసరం లేదు. నేను మాట్లాడేది కేవలం క్రైస్తవ సమాజం కోసం మాత్రమే మాట్లాడుతున్నాను. క్రైస్తవ సమాజమా, నువ్వు తప్పిపోకుండా ఉండాలంటే నువ్వు మరలా విగ్రహారాధన క్రిందకు వెళ్ళొద్దు. ఏ విగ్రహారాధన అయితే విడిచిపెట్టి ఆత్మారాధికుడు కావాలని వచ్చావో, ఏ విగ్రహారాధన అయితే దేవుడు అంగీకరించడని నీవు దేవుని దగ్గరకు వచ్చావో, మళ్ళీ అదే విగ్రహాల వెంట పరిగెత్తి దేవునికి కోపం పుట్టించే పనులు చేయొద్దు. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాడు ఏంటి పాస్టర్ గారు అంటే, ఇంకా వదలట్లేదు ఆ పిచ్చి మన వాళ్ళకి. ఎంత చెప్పినా సరే కుక్కతోక వంకర అన్నట్టు మళ్ళీ అదే వంకర పరిస్థితికి వెళ్తున్నారు. అలా వెళ్ళకండి. ఇది మీరు దేవుని దుఃఖపెట్టి చేసే పాపాలలో గొప్ప పాపం ఇది. సార్ మేము మాత్రం విగ్రహారాధన ఎప్పుడో మానేసామండి అంటున్న వారు కూడా అంతరంగంలో విగ్రహాలు పెట్టుకుంటారు. దేవుడి కంటే ముందు వాడి పనే ముఖ్యం. దేవుడి కంటే వాడి జీవనోపాధి గొప్ప. దేవుడి కంటే వాడి సెల్ ఫోనే ఎక్కువ. దేవుడి కంటే వాడి చెడు వ్యసనాలే ఎక్కువ. దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెబుతాడు కానీ దేవుని కంటే కొన్ని ఎక్కువ చేసుకున్నాడు. దేవుని కంటే నీకు ఏవి ఎక్కువైపోయాయో, ఏది నువ్వు గొప్పగా ఎంచుతున్నావో దానిని నీ ఒక విగ్రహంగా దేవుడు ఎంచుతాడు. దేవుని కంటే ఏది ఘనమైనదిగా నీవు ఎంచొద్దు. ఈ ప్రజలు తమ హృదయములలోనే విగ్రహాలు పెట్టుకున్నారన్నాడు. బాహ్యంగా అక్షరార్థమైన విగ్రహాలు కాదు నువ్వు పెట్టుకునేది, అది మానేసేవేమో. ఒకవేళ దేవుని కంటే ఏది ఎక్కువగా నువ్వు ఎంచుతావో, దేవుని స్థానంలో దేనిని నువ్వు పెడతావో, ఒక వ్యక్తిని కానీ వస్తువుని కానీ ఒక సంగతిని కానీ, అది నీకు విగ్రహంగా పరిణమిస్తుంది. దేవుడు అది విగ్రహారాధనని రాసుకుంటాడు. విగ్రహారాధన చేయొద్దు. అరణ్యములో ఇశ్రాయేలీలు తప్పిపోవడానికి విగ్రహారాధన కారణం, చచ్చిపోవడానికి కారణం. పరమకణానికి వెళ్లకుండా అరణ్యయాత్రలో దేవుని విడిచి బయటకు పోవడానికి గల కారణాలు ఏంటయ్యా అంటే, దేవుణ్ణి, సహవాసాన్ని, సంఘాన్ని విడిచిపెట్టిపోవడానికి గల కారణం ఏంటయ్యా అంటే, దేవుణ్ణన్నా వదులుకుంటాడు, సహవాసాన్నన్నా వదులుకుంటాడు, కానీ వాడి ఇష్టాన్ని, వాడి అభిప్రాయాన్ని వదులుకోడు. అంటే వాడి హృదయంలో అది విగ్రహారాధన అయిపోయింది, అది ఒక దేవుడు అయిపోయింది. మరి అలాంటి దేవుడైపోయినటువంటి ఒక దేవుణ్ణి నువ్వు లోపల పెట్టుకుంటే ఏంటి, పరలోకానికి నువ్వు ఎలాగెళ్ళగలుగుతావు? పరలోకానికి ఎవరు వెళ్తారు? 61వ కీర్తన 63వ కీర్తన మొదటి వచనం చదవండి. ఈ అనుభవం ఉండాలి. దేవా నా దేవుడవు నీవే, నా దేవుడవు నీవే నాయనా, వేరే దేవుడు లేడు నాకు. వేరే దేవుణ్ణి నేను ఇంతకుముందు అనుసరించాను, నీవు కాక వేరే దేవుడు మమ్మల్ని ఏలాడు, పరిపాలన చేశాడు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 12వ వచనం, 26:12, 13 చదవండి.
యెహోవా మా దేవా, యెహోవా మా దేవా, నీవుగాక వేరు ప్రభువులు మమ్మల్ని నేలిరి. నీవు కాకుండా వేరే ప్రభువులు మమ్మల్ని ఏలేరు ఇంతకు ముందు. ఇప్పుడు నిన్ను బట్టియే ఇప్పుడు నిన్ను బట్టియే నీ నామమును స్మరింతుము. నీ నామమును మేము స్మరిస్తూ ఉన్నాం. చచ్చిన వారు మరలా బ్రతుకరు. చాలు. వేరే ప్రభువులు మమ్మల్ని ఏలేరయ్యా, ఇప్పుడు మాత్రం వేరే ప్రభువులే, నువ్వు మాత్రమే మా ప్రభు, నువ్వు మాత్రమే మా దేవుడు. నీ హృదయంలో ఇంకా వేరే దేవుళ్ళని వేరే ప్రభువుల్ని పెట్టుకుంటే మాత్రము నీవు తప్పిపోతావు. నేను తప్పిపోకుండా కడవరకు నేను ఉండాలి అనుకుంటే నువ్వేం కావాలి తెలుసా? ఎవరో కావాలి తెలుసా? కాలేబు కావాలి. కాలేబు మూలవాక్యంలో ఏం చదివించాను? నిండు మనసుతో యెహోవాను అనుసరించాను. దేవునికి స్తోత్రం. దేవుని కొంచెం ఒక భాగంలో దేవుణ్ణి, కొంచెం భాగంలో ఇంకొక విగ్రహాన్ని పెట్టుకోవద్దు, ఇంకో దేవుణ్ణి పెట్టుకోవద్దు. ఇంక వేరే దేవుడు నాకు లేడు, నువ్వే నా దేవుడవు. నా దేవా దేవా నా దేవుడవు నీవే. వేరే ఏం పెట్టుకోలేదు, నేను ఇంకా నా మనసులో పెట్టుకోలేదు, నా హృదయంలో స్థాపించుకోలేదు. అలా హృదయంలో వేరు దేవతలను వేరు దేవుళ్ళని పెట్టుకున్నవాడు సహవాసంలో ఉండలేడు, దేవునిలో ఉండలేడు, మిస్ అయిపోతాడు, వాడు పరలోకం మిస్ అయిపోతాడు. ఈ పునర్జీవన కూడికలలో మనం ఏం చేయాలంటే దేవుని కంటే నువ్వు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నావో దాన్ని తీసి అవతల బారే. కొంతమందికి దేవుని కంటే, సంఘం కంటే, పాస్టర్ కంటే, అందరికంటే ముఖ్యమైనది వాడు ఈగో. వాడు అహాన్ని చాలా ప్రేమిస్తాడు. నేను అనుకున్నది నెరవేరాలి, నేను అనుకున్నది నేను చెయ్యాలి అని తన ఈగోను సాటిస్ఫై చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అలా ప్రయత్నం చేసేవాడు ఏమవుతాడయ్యా అంటే ఇప్పుడైనా కొద్ది రోజులు పోయాకైనా తప్పిపోతాడు తప్ప వాడు కడవరకు ఉండలేడు. కడవరకు యాత్ర చేయాలనుకునేవాడు, యాత్ర సాగించేవాడు ఎవరయ్యా అంటే వేరే దేవుణ్ణి ఎవరిని పెట్టుకోకుండా ఆయన ఏది చెప్తే అదే నాకు అంతిమ పరిష్కారం, ఆయన చెప్పిందే నాకు వేదం, వేరే నాకేమీ లేదు సార్, దేవుడు ఏది చెప్తే అదే అనుకున్నవాడు కడవరకు సాగగలుగుతాడు. అతనే కాలేబు, అతనే యెహోషువ. దేవునికి స్తోత్రం. యెహోషువకి సొంత ఎజెండా లేదు, సొంత నిర్ణయాలు లేవు. దేవుడు ఏది చెబితే అదే, మోషే ఏం చెబితే అదే. ఏ దారిలో నడవమన్నాడో అదే దారిలో నడుస్తాను, ఇంక వేరే దారి లేదు నాకు. ఇంకా దేవుడు చెప్పిన దారి తప్ప వేరే దారి నాకు వద్దు. దేవుడు నడవమన్న దారిలో నడుస్తాను. ఆయన ఎస్ అంటే ఎస్, నో అంటే నో, ఆయన ఏదంటే అదే. నాకంటూ సొంత ఎజెండా ఏమీ లేదు సార్ అనుకున్నవాడు మోషే, అనుకున్నవాడు యెహోషువ, అలా అనుకున్నవాడు కాలేబు. నిండు మనసుతో దేవుని అనుసరించినవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇక రెండవ కారణం ఏంటయ్యా అంటే తప్పిపోవడానికి గల రెండవ కారణం అట. రెండవ కారణం ఏంటది? వారి వలె మనము, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 8వ వచనం. మరియు వారి వలె మనము వ్యభిచరించకయుందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమునందే 23,000 మంది కూలిపోయారు. 23,000 మంది కూలిపోవడానికి గల కారణం ఏంటంటే వ్యభిచార కారణం. ఎక్కడ వ్యభిచారం చేశారు వీళ్ళు? ఎక్కడ జరిగింది ఇది? ఈ మాట ఎక్కడ జరిగింది రాశాడు? సంఖ్యాకాండంలో ఇశ్రాయేలీలు మిద్యాను ప్రాంతానికి వచ్చారు, మోయాబు సమీపానికి వచ్చారు. అప్పుడు మోయాబు రాజు అయినటువంటి బాలాక్ అనుకున్నాడు, వీళ్ళని నేను జయించలేను కాబట్టి శాపం పెట్టడానికి ఒకరిని తీసుకొద్దామని చెప్పి తీసుకొచ్చాడు. ఏమండి, బిలాం వచ్చాడు. బిలాం వచ్చి శాపం పెడతాడంటే శాపం పెట్టకుండా పూర్తిగా దీవించేసి వెళ్ళిపోయాడు. సంఖ్యాకాండం 25వ అధ్యాయం చూడండి. ఇశ్రాయేలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా మీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అట్లు ఇశ్రాయేలీలు
బయల్ పేరుతో కలుసుకొని నందున వారి మీద యెహోవా కోపం రగులుకొనెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ప్రజల అధిపతులనందరినీ తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితీయుము. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేళ్ల మీద నుండి తొలగిపోవునని చెప్పాను. కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల న్యాయాధిపతులను 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయి 24,000 మంది చచ్చిపోయారు. ఎందుకయ్యా అంటే వ్యభిచార కారణము. జారత్వమును వ్యభిచారమును దేవుడు ఏ మాత్రము 1% కూడా దేవుడు యాక్సెప్ట్ చేయడు. ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు తప్పిపోవడానికి కారణం జారత్వ కారణము, లేక చచ్చిపోవడానికి కారణం. ఈ రోజుల్లో చాలామంది దేవుని పిల్లలుగా రక్షణ పొంది కూడా ఇంకా ఈ జారత్వం విడిచిపెట్టిన వారు ఉన్నారు. ఒడిలో అగ్ని ఉంచుకుంటే అది కాలకుండునా అన్నాడు. నువ్వు సీక్రెట్గా నేను చేసానులేండి, ఎవరికి తెలియదు, రెండో కంటికి తెలియదు అని నీకు నువ్వు భ్రమపడతావేమో, కానీ నువ్వు రహస్యమందు చేసిన దాన్ని వెలుగులోకి తీసుకొస్తాడు దేవుడు. జారత్వం అనే దాన్ని దేవుడు ఏమాత్రం 1% కూడా దేవుడు అంగీకరించడు. ఆ మాట ఎత్తొద్దన్నాడు. జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. దేవుని చిత్తం ఏంటి? మనకు తెలుసున్నటువంటి వచనమే అది. అపోస్తులుడైన పౌలు తెస్సలోనికేయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయంలో క్లియర్గా చెబుతున్నాడు. 4వ వచనం, మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాషల యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకోవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. 3వ వచనంలో, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీరు పరిశుద్ధులవడం అంటే జారత్వమునకు దూరంగా పోవడం దేవుని చిత్తం. జారత్వము, వ్యభిచారం అనే పేర్లు మీ నోట రానియొద్దు. అసలు ఆ ఆలోచన అనేది రానివ్వడం దేవుని చిత్తం కాదు. దేవుని పిల్లలకు తగింది కాదు అది. ఒకప్పుడు ఇలాంటి పాప కార్యంలో, చీకటి కార్యంలో నువ్వు బ్రతికేవేమో. ఒకప్పుడు నువ్వు జీవించిన జీవితంలో ఇలాంటి తప్పిదాలు దొరికినాయేమో. కానీ రక్షణ పొందిన తర్వాత వాటి పేరు కూడా నువ్వు ఎత్తడానికి ఇష్టపడొద్దు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం, మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకుడు. ఇదే పరిశుద్ధులకు తగినది. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞత. పరిశుద్ధుడు అంటే ఏం చేయాలి? వాడి పేరు ఎత్తద్దు, వాడి జోలికి వెళ్ళొద్దు. అన్యజనులు ఎంజాయ్ చేస్తారండి ఇలాంటి పాపకార్యాల మీద. వాళ్ళకి అలవాటు. వాడు చాలా గొప్పగా చెప్పుకుంటాడు. ఒకటి చెప్తాడు కదా నాతో, నేను ఒక స్త్రీని చూశానంటే వదిలిపెట్టను ఇంక అసలు. ఆ అమ్మాయిని ఎలాగైనా పడగొట్టేస్తాడు. అది పెద్ద గొప్పది. ఊరి మీద తిరిగే కుక్క నీ బ్రతికి ఏం పెద్ద తేడా లేదు. దానికి ఇంకా మంచి లక్షణాలు ఉన్నాయేమో. వాళ్ళు లెక్కని చెప్పాలంటే అదే, దానికి ఎప్పుడో సీజన్లో అది ఆ పని చేస్తుందేమో. ఇంకేం లేదు, కుక్కలాగా కనిపించినటువంటి ఆడపిల్ల వెనకాల తిరిగి పెద్ద గొప్ప వీడికి మళ్ళీని. తాము సిగ్గుపడవలసిన విషయములు ఎందు ఏం చేస్తారంట? అతిశయపడతారు. ఏంట్రా నీ పిచ్చి అతిశయం? వావి వరుసలు లేవా? నువ్వు మనిషివేనా అంటే కాదు, మనం అనుకుంటాం నా టాలెంట్ ఎంత గొప్ప టాలెంట్ అనుకుంటున్నారు. ఇలా అంటే అలా పడగొడేస్తాడు, ఇలా అంటే అలా పడగొడేస్తాడు. ఏం పడగొడతావు? కుక్క బుద్ధి అది. ఆ పేరే ఎత్తొద్దు అసలు. అలాంటి విషయాల్లో నువ్వు సంతోషించొద్దు, దాన్ని ఓటేయొద్దు, అసలు జాలిపడొద్దు. కొంతమంది జాలి పడుతుంటారు, భర్త లేడు మరి ఎలాగా, బ్రతకాలి కదా మాత్రం అంటే. బ్రతకడానికి ఇంకా ఆ పని తప్ప ఇంకేమీ లేదట. ఇంకా బ్రతకడానికి 100,000,000 మార్గాలు ఉన్నాయి. ఈ వ్యాపారమే చేయాలి. మన స్టీవెన్ ఇక్కడికి వచ్చేవాడు, ఇక్కడ పనిచేస్తున్నప్పుడు స్టీవెన్ ఇక్కడికి వచ్చేవాడు. అత్తగారి ఇల్లు మంజేరు, సొంత ఊరు వడ్డాది తంది. వడ్డాది నుంచి జ్ఞాపకం ఉన్నాడా స్టీవెన్? నీకు బాగా తెలుసు. స్టీవెన్ ఎంత మంచి వర్కర్ అంటే
నువ్వు మౌనంగా కాసేపు అలా కూర్చుంటే నీ బొమ్మ చెక్కేస్తాడు అక్కడ. సిమెంట్ బొమ్మలు ఎంత టాలెంట్ పర్సన్. అతను ఎలాగంటే హిందూ విగ్రహాలు, దేవత విగ్రహాలు తయారు చేసేవాడు. రక్షణ పొందిన తర్వాత అయ్యగారికి ఫోన్ చేసి అయ్యగారిని అడిగాడు, అయ్యగారు నేను రక్షణ పొందాను, నా జీవనోపాధి అయితే బొమ్మలు తయారు చేసుకోవడమే, మరి నేను ఆ విగ్రహాలు తయారు చేయడం నాకు ఇష్టం లేదు, మరి చెయ్యొచ్చా? జీవనోపాధి కోసమే కదా, నేనేం పూజించను కదా, విగ్రహాలు నేను తయారు చేయొచ్చా అని అడిగితే అయ్యగారు అన్నారు, నువ్వు చేయట్లేదు, నువ్వు పూజించగా నువ్వు చేస్తున్నావు అంటే నువ్వు ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా కూడా నువ్వు విగ్రహారాధనకు సపోర్ట్ చేస్తున్నావు కాబట్టి అది మంచిది కాదు. మరి ఎలా బ్రతకాలంటే బ్రతకడానికి 1000 మార్గాలు ఉన్నాయి బాబు, ఎలాగన్నా బ్రతకొచ్చు అని అయ్యగారు చెబితే లాభసాటి వ్యాపారం వదిలేశాడు. వదిలేసిన తర్వాత చాలా ఇబ్బంది పడ్డాడు. అద్భుతంగా దేవుడు అతనికి ఒక ద్వారం తెరిచాడు. ఎవరో చెప్పారంట, ఒక ఏమంటారు దాని పేరు, ఒక పెద్ద అపార్ట్మెంట్ క్రింద భాగం అంతా ఒక హోటల్ తయారు చేశారు. అది ఎలా అంటే న్యాచురల్ పార్క్ లాగా తయారు చేయాలి. సింహాలు, ఏనుగులు అండి, లతలు, చెట్లు అన్నీ ఉండాలి. నేషనల్ పార్క్ లాగా దాన్ని ఒక ఆర్టిఫిషియల్ పార్క్ తయారు చేయాలి. ఆ కాంట్రాక్ట్ వచ్చింది తనకి. ఫొటోస్ పెట్టాడండి, నాకు మత్తిపోయింది నిజంగా. గ్రాఫిక్లా తయారు చేసేసాడు, అంత టాలెంట్. దేవునికి స్తోత్రం. ఒక పని పోతే ఇంకా అంతకంటే డబుల్ పని దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బ్రతకడానికి జాగ్రత్తం చేయవలసిన అవసరం వచ్చిందండి. బ్రతకడానికి తప్పుడు పనులేనా? కొంతమంది బ్రతకడానికి తప్పు లేదట, మరి ఇదొక నీతి. వాళ్ళు కొవ్వెక్కి కాదు సార్, బ్రతుకు తెరువు కోసం. బ్రతుకు తెరువు కోసం చేస్తావా? నీ దేహము దేవుని ఆలయము, నీ దేహముతో దేవుని మహిమపరచాలి. క్రైస్తవులకు తగినది పరిశుద్ధతయే తగినది. జారత్వంలో కొనసాగుతూ, లేక జారత్వాన్ని కొంతమంది చెయ్యరు కానీ ఇష్టపడతారు, పర్లేదులే అదొక వ్యాపారం. ఏ టాలెంట్ ఉన్నవాడు ఆ టాలెంట్ చేసి ఆ టాలెంట్తో బ్రతుకుతున్నాడు. వీడికి ఏ టాలెంటు లేదు, తన శరీరాన్ని అమ్ముకుని బ్రతుకుతున్నాడు అని ఇలాంటి పనికి మాలిన సపోర్టులు చేసే వాళ్ళు ఉంటారు చూడండి. నువ్వు జాగ్రత్త, మరణానికి దేవుని శిక్షకు పాత్రుడు అవుతావు. జాగ్రత్త. జారత్వమును దేవుడు ఆ ఛాయ ఎంత తీవ్రంగా చెప్పాడంటే, మోహపు చూపు చేసి చూసిన వాడే వ్యభిచారితో సమానంగా దేవుడు లెక్కగట్టాడు. ఒక స్త్రీని కానీ ఒక పురుషుని కానీ మోహపు చూపుతో నువ్వు చూస్తే ఆ క్షణమందే నువ్వు హృదయ సంబంధమైన వ్యభిచారం చేసిన వాడు అవుతావు. దేవుని సంఘములో కానీ నువ్వు బయట కానీ నీ చూపు పవిత్రంగా ఉండాలి, నీ మనసు పవిత్రంగా ఉండాలి. జారత్వపు ఊసు రావద్దు. కొంతమంది అంతా ఏమంటారు, డబల్ మీనింగ్, ద్వంద్వార్థాలు వచ్చేలాంటి మీనింగ్స్ వచ్చేలాగా జోకులు వేస్తారు. డబల్ మీనింగ్ అది అవసరమా నీకు? దేవుని బిడ్డవే, నువ్వు మాట్లాడితే ముచ్చటగా ఉండాలి, చక్కగా ఉండాలి, వినేవారికి మరలా వినాలనిపించేలాగా ఉండాలి. మన వరసలు అన్నయ్య అక్క అంతే, అన్న చెల్లి అనే భావన ఉండాలి తప్ప మరదళ్ళు బామ్మర్దులు ఈ వరసలు మనకొద్దు. అన్నయ్య అక్క, ఏంటన్నయ్య బాగున్నారా, ఏంటి అక్క బాగున్నావా? పెద్దవాళ్ళు అయితే అక్కనండి, చిన్నవాళ్ళు అయితే చెల్లనండి. ఇది కనుక్కుని అనండి, లేకపోతే కొమ్మ ములిగిపోద్ది. కొమ్మ నుంచి కానీ ఆడవాళ్ళని కానీ తెలుసుకోకుండా నీకంటే చిన్నవాళ్ళని అక్క అన్నావు అనుకోండి, కొంతమంది మామూలుగా ఉండదు. నన్ను నువ్వు అక్క అంటావా? మాకు పెళ్ళైన కొత్తలోనే అంకులు అన్నారు నన్ను, మాకంటే పెద్ద వయసు వాళ్ళు. అక్కడికి సూళ్ళూరుపేట సంఘానికి వెళ్ళేవాడిని కదా, వారం నెల వెళ్ళి వచ్చేవాడిని కదా. అక్కడ ఒక ఆమెకు బాప్తీసం ఇచ్చాను. వీళ్ళు ప్రతిసారి అంకుల్ అంకుల్ అనేది. అప్పుడు ఎలా ఉండేవాడు నేను, ఇప్పటికే సన్నంగా ఉన్నాడు, అప్పుడు ఇంకా సన్నం, సాధ్యమైనంత సన్నంగా ఉన్నాను. వయసు ఎంత అంటే 25 ఏళ్ళు, 26 సంవత్సరాలు ఉంటుంది నాకు అంతే. 2026 2006 2007 2007 అంటే 27 సంవత్సరాలు నాకు. ఆవిడకు 40 ఉంటాయి. ఆవిడ నన్ను ఏమన్నది,
అంకుల్ అంకుల్ అనేది. ఇక్కడికి వచ్చిన తర్వాత గారు షాకు, వలసల నుంచి ఒక తల్లిగారు అనేది కదా అన్నయ్య అనేది నన్ను. ఆమె మనవలు మనవరాళ్ళు ముసలావిడావిడ అన్నయ్య అనేది. పోన్లే అనుకుని నేను అనుకున్నాను, అబ్బాయి ఇంత పెద్దోడిని అయిపోయింది నేను సంతోషపడి. కొంతమందికి అది ఉండదు, ఫీల్ అయిపోతారు. నన్ను అంకుల్ అన్నాడు, నేను అంకుల్నా. కొంతమంది నన్ను తాత అంటారు. ఎందుకంటే మరి నిజంగా తాతే. మరి మా అన్నయ్య కూతురు ఏమవుతుంది, నేను తాతే అవుతాను నా పిల్లకి. సుగంధ కోపం వచ్చేది, అయ్ తాత అనుకో. తాత అనకపోతే ఏమన్నా అంకుల్ అనాలా? తాతని తాతే అంటారు. పొల్లే వరుస. కొంతమందికి అది ఉండదు, వెంటనే చాలా ఫీల్ అయిపోతారు. నన్ను ఎంత మాట అక్క అంట అక్క. అందుకని ముందు మాత్రం కనుక్కోండి. మీ వయసు ఎంత అని అడిగితే బాధపడతారు. కాబట్టి వాళ్ళు చదువుకున్నారనుకోండి, మీకు ఏ సంవత్సరంలో 10th క్లాస్ అయ్యింది అని అడుగుతాను నేను. అంటే వాళ్ళ వయసు కనుక్కోవడానికి. అంటే చెప్తారు పలానా సంవత్సరంలో నాకు 10th అయ్యిందని. అంటే ఒక ఉదాహరణగా అప్పుడు ఒక 16 ఉంటాయి. కాబట్టి ఓహో నాకంటే పెద్ద ఆమె లేదా నాకంటే చిన్న ఆమె అని చెప్పి ప్రజలాడక్క లేదా ప్రజలాడు చెల్లి. అందుకని ఏ గొడవ లేదు, అందరిని అమ్మ వందనాలమ్మ అని ఎత్తాను అంతే. గొడవ లేదు. ఇంకా అమ్మ అనే మాటకి ఎంత కమ్మగా ఉంటుందో ఆ గొడవలు, ఏ గొడవ లేనటువంటి మాట అది. వందనాలమ్మా, బాగున్నారా, అయిపోయింది. ఏంటి బ్రదర్ బాగున్నారా, అయిపోయింది, అంతే. అంతే తప్ప వ్యంగ్యంగా మాట్లాడవద్దు. నీ నోట్లో నుంచి ఏమంటారు దాన్ని, వ్యంగ్యపు పదాలు కానీ హేళన చేసే పదాలు కానీ రానివ్వద్దు. ఆ ఊసు, ఆ జోలు, తర్వాత పాపాన్ని ప్రేరేపించేటువంటి వీడియోస్ కొన్ని వస్తున్నాయి. జారత్వాన్ని, అపవిత్రతను ప్రేరేపించేటువంటి వీడియోలు, సినిమాలు, నువ్వు వాటిని అవాయిడ్ చేయాలి, తీసి అవతల పారి. నీ మనసులో వాటికి స్థానం ఇస్తే తర్వాత అది నీ శరీరంలో గూడు కట్టుకుంటుంది. సంఘము నుండి, దేవుని నుండి, సహవాసం నుండి తప్పిపోవడానికి గల కారణాలలో ఒక కారణము జారత్వ కారణం. అది శారీరకంగా చేసే జారత్వం అవ్వచ్చు, మానసికమైన వ్యభిచారం కావచ్చు. ఆ పేరు ఊసు కూడా నీ దరికి రానివ్వద్దు. హల్లెలూయా, రానివ్వద్దు. ఎవడైనా వాటిని గురించి మాట్లాడుతుంటే డైరెక్ట్గా చెప్పండి, ఈ విషయం మరలా నా దగ్గర ఎత్తొద్దు. ఇదిగా పిల్ల మళ్ళీ వాయిస్ మారిపోద్ది, గాలి వాయిసు. మాట్లాడితే ఏదన్నా మాట్లాడు. ఇలాంటి టాపిక్ మాట్లాడేవంటే నేను నీతో మాట్లాడను. ఆమె ఇంకొక అతనితో తిరుగుతుందంట, అది ఈవిడ తెలుసంట. ఇదంతా నాకు అవసరమా? ఇది నాకు చెప్పాలా నువ్వు? ఇది నాకు చెప్పడం వల్ల ఏమైనా కలిసి వస్తుందా? ఇలాంటి విషయాలు నా దగ్గర మాట్లాడొద్దు. డైరెక్ట్గా చెప్పండి. మళ్ళీ ఆ రోత నువ్వు అంటించుకోవడం ఎందుకు? మూర్ఖుడికి 3 చోట్ల అంటుకుంది అన్నట్టు. వాడు అంటించింది మళ్ళీ నీకు అంటించింది, నువ్వు తీసుకెళ్ళి ఇంకోటికి అంటించి చెత్త అంతా ఎందుకు? ఎవరో పాస్టర్ గారు తప్పు చేసాడంట. సీడీ తయారు చేసి చర్చిలకి పంచిపెట్టారు. నాకు ఒక ఆయన సీడీ ఇచ్చాడు. ఇదిగో పలానా ఆయన పెద్ద స్పీకర్గా చెప్పుకుంటున్నారు, అతను ఎలాంటి తప్పు చేశాడు. సీడీ ఇచ్చి, అప్పటికి ఇంకా ఇంత డెవలప్మెంట్ లేదు, ఫోన్ డెవలప్మెంట్ లేవు. సీడీ ఇచ్చాడు. ఇచ్చి మీరు జాగ్రత్తగా విని అది ఇంకోళ్ళకి ఇచ్చేయండి అంటే ఆన్ చేసాను. అంత చెత్త వాగుడు వినబడుతుంది అందులో. ఆ సీడీని, ఆ డీవీడీని ముక్కలు ఎరగొట్టేసి బయట పెంటమే బారేశాను. నాకు అవసరం ఏంటండి? చెడు వార్తలు ప్రచారం చేయాలి. ఇదేమైనా మంచి వార్త అవసరమా? ఎట్టి పరిస్థితుల్లోనూ జారత్వమును గూర్చి కానీ, దానికి సంబంధిత విషయాలను గూర్చి కానీ ఎవరితోనూ ఎవరు డిస్కషన్ చెయ్యొద్దు. ఆ ఆలోచన రానివద్దు. ఆ మాట, ఆ జోలికి వెళ్ళొద్దు. ఇది పరిశుద్ధులకు తగినది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంత స్ట్రిక్ట్గా ఉండాలి, అగ్గినిప్పులా బ్రతకాలి. నీ జీవితంలో, సమాజంలో ఎప్పుడు విలువ ఉంటుంది తెలుసా? సంఘంలోనన్నా సమాజంలోనన్నా ఈ జారత్వ విషయాలలో నువ్వు దూరంగా ఉండి నిప్పులా బ్రతకాలి. అలా నిప్పులా బ్రతికినప్పుడే సమాజంలో నీకు విలువ ఉంటుంది. జారత్వం చేసేవాడికి వచ్చే అవమానం అంటే అది ఇప్పటికీ పోదట. అది ఎప్పటికీ పోదు. ఎప్పుడో ఒకసారి బెత్షెబతో చేసాడు దావీదు ఆ తప్పు. ఇప్పటికి నా బోటి సేవకులందరూ వాయించేస్తారు. దావీదును ఒప్పుకున్నాడు, దేవుడు క్షమించాడు, కనికరించాడు, పశ్చాత్తాపడ్డాడు, ఇవన్నీ జరిగాయి. కానీ ఆ మచ్చలాగే ఉండిపోయింది. ఏ సందర్భం వచ్చినా, ఏ సమయం వచ్చినా సరే ఇదిగో దావీదు దగ్గరికి వెళ్తారు అందరూని.
దావీదు బెత్సెబ దగ్గరికి ఒకసారి వెళ్ళాడు, కానీ పాస్టర్ గారులు దావీదు దగ్గరికి ఎన్నోసార్లు వెళ్తారు. ఏమయ్యా అంటే అది కర్మది అంతే. జారత్వం చేస్తే వచ్చిన అవమానం నీ జీవితంలో ఇంకెప్పటికీ పోదు. చావన్నా చేస్తాను కానీ నేను ఈ పని చేయనని భీష్మించుకుని కూర్చున్న యోసేపు ఆకాశం అంత ఎత్తులో ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. జారత్వం చేయడానికి నీ దేహాన్ని అప్పగించుకోవద్దు, అస్సలు రాజీ పడొద్దు. పర్వాలేదులేండి, ఎవరు చూడలేదులేండి, ఎవరు చూసినా చూడకపోయినా రోతను అందరూ చూస్తున్నారని తినడం మానేస్తావా? ఎవరు చూడలేదని తినేస్తావా? రోత సార్, రోత అన్నప్పుడు దాని జోలికి వెళ్ళను నేను, అంతే. అది నాకు అసహ్యం. రోతను చూసి అసహించుకున్నట్టుగా ఈ జారత్వాన్ని చూసి అసహించుకునే స్థితి మనందరికీ వచ్చునుగాక. మనందరి మనసులను దేవుడు స్వస్థపరుచునుగాక. స్వస్థ బుద్ధి అంటే అది. ఒక రోతను చూసి యావగించుకున్నట్టు పాపాన్ని చూసి యావగించుకునే మనసు రావాలి. ఉపవాస ప్రార్థనల యొక్క మహత్యం ఏంటో తెలుసా? ఈ 3 దినాల దీక్ష భూని ప్రార్థన చేసి, ప్రభువా జారత్వమును గూర్చిన వార్త కానీ వ్యభిచార సంబంధమైన విషయాలు కానీ నా చెవిని పడినా నా కంటబడినా రోతను చూసి అసహించుకున్నట్టుగా అసహించుకోవాలి. రోజు తన కళ్ళ ముందు అయ్యే వార్తలు లోతు జీవితంలో, లోతు కళ్ళ ముందు అన్నీ అవే కనిపిస్తున్నాయి, అవే వినిపిస్తున్నాయి. కానీ లోతు తన నీతిగల మనసును నొప్పించుకొనుచూ వచ్చానని రాయబడింది బైబిల్లో. తన కళ్ళ ముందు ఆ దృశ్యాలు కనబడినా లోతు యొక్క మనసు ఎలాగుందంటే నీతి కలిగిన మనసుగానే ఉంది. నీతి తప్పలేదు, తన మనసు మలినం కాలేదు. తన కన్ను వెళ్ళిన చోటకి తన మనసు వెళ్ళలేదు. తన కళ్ళతో చూస్తున్న దృశ్యాలను బట్టి తన మనసు చలనము కానివ్వలేదు. అలాంటి నిగ్రహత నువ్వు సాధన చేస్తే వచ్చేది కాదు, దేవుడు సహాయం చేస్తే వచ్చేది. స్తోత్రం చెప్పండి. ఆ సహాయం నీకు దొరకడానికే ఈ ఉపవాస ప్రార్థనలు. ఉపవాస దీక్షలు చేయగా ఏమవుతుందో తెలుసా? నీ కళ్ళ ముందుకు ఆ దృశ్యాలు వచ్చినా నీ మనసు రియాక్ట్ అవ్వదు. వదిలే చెత్తంతా. కొంతసార్లు అడుగుతుంది, ఆ రోడ్డు పక్కన వాళ్ళు చూసారా, వీళ్ళు కనపడ్డారా అంటే నాకెవరో కనపడలేదు. ఎందుకు కనపడలేదంటే నా దృష్టి నేను డ్రైవింగ్ చేసేటప్పుడు నా ముందు ఎవరు వస్తున్నారు, నేను ఎలా తప్పించుకోవాలి, నేను ఎంత స్పీడ్లో వెళ్ళాలి, ఎప్పుడు బ్రేక్ వేయాలి, ఎప్పుడు క్లచ్ పట్టుకోవాలి, ఎప్పుడు యాక్సిలేటర్ రేస్ చేయాలి, లెఫ్ట్కి తిరగాల రైట్కి తిరగాల, నా గురంతా డ్రైవింగ్ మీద ఉన్నప్పుడు ఈ పక్క విషయాలు పట్టించుకోను. పాస్టర్ గారు చెప్తుంటారు, ఏంటి ఆయన మీకు వందనాలు చెప్తున్నాడు. ఎవరమ్మా? నేను చూడలేదంటాను. అదే నీ కళ్ళ ముందే వెళ్ళాడు, నా కళ్ళ ముందు వెళ్ళాడు, నాకు అనవసరం, నా ట్రాఫిక్ నాకు ముఖ్యం. యాక్సిడెంట్ కాకుండా ఉండాలనుకుంటే నీ గురి మీద నీకు దృష్టి ఉండాలి. ఆధ్యాత్మిక యాక్సిడెంట్లు రాకుండా ఉండాలంటే అనవసరమైన విషయాలు పట్టించుకోవద్దు. ఎవడెవడితో పోతే నాకెందుకు సార్? ఈ పాపపు వార్తలు నేను వినవలసిన అవసరం నాకేమొచ్చింది? జారత్వమునకు దూరముగా పారిపోయిన యోసేపులాగా మనం ఉండాలన్నా, మన మనసు అపవిత్రత అంటకుండా మారాలన్నా ఉపవాస ప్రార్థన ఒక్కటే ఆయుధం. దేవునికి స్తోత్రం. తప్పిపోవడానికి గల కారణాలలో 2వ కారణం జారత్వం అట. దృష్టాంతంగా పెట్టాడు అంతే, వాళ్ళు గొప్పని కాదు. రక్షణ పొందిన వారందరూ పరలోక యాత్ర చేయడానికి సిద్ధపడిన వారందరూ నేర్చుకోవలసిన పాఠాలన్నీ వాళ్ళను చూపించి నేర్పిస్తున్నాడు దేవుడు, అంతే. అంతే తప్ప వాళ్ళ సాంప్రదాయాలని మనం తెచ్చుకోవాలి, నెత్తిమే టోపీ పెట్టుకోవాలి, సున్నతి చేయించుకోవాలి, ఇది కాదు, మనకు అవసరం లేదు అది. వాళ్ళని ఒక సాదృశ్య పాఠంగా పెట్టాడు దేవుడు. ఆ సాదృశ్య పాఠంగా పెట్టి మనకు నేర్పిస్తున్న 2వ పాఠము జారత్వమునకు దూరముగా పారిపోవుట. జారత్వ కారణము చేత అరణ్యంలో వారు కూలిపోయారు. వారి వలె మనము కూలిపోకుండా ఉండాలంటే ఆ ఛాయలకు మనం వెళ్ళొద్దు. ఆ ఆలోచన, ఆ మాటలు, ఆ సాంప్రదాయాలు, ఆ పద్ధతులు, పాపాన్ని ప్రేరేపించేటువంటి వ్యంగ్యపు మాటలు కానీ వేషాలు కానీ వేయొద్దు. చిన్నపిల్లలకి ఏదో సరదాగా ముచ్చటపడి డ్రెస్ వేయింతుంటాం. వేయింతున్నారు పిల్లలు. మొన్న ఒక పాపకి వేయించారు, ఇక్కడొక కన్నం ఇక్కడొక కన్నం. ఆ పిల్ల వయసు అంత చిన్నపిల్ల, ఒక 6 ఏళ్ళు అంత ఉంటాయి. ఎవరి పిల్ల కూడా గుర్తులేదు నాకు.
చిన్నపిల్లలోనే ఈ పద్ధతులు అలవాటు చేసుకోండి, కన్నాలు పెట్టుకునే పద్ధతి అలవాటు చేసామనుకోండి పిల్లలకి, పెద్ద అయిన తర్వాత ఏం చేస్తారు? ఒళ్ళంతా కన్నాలు పెట్టుకుంటున్నారు. ఒళ్ళంతా సిల్లులు పెట్టుకుని డ్రెస్సులు వేసుకుని సింపుల్ గుడ్డలు లాంటివి వేసి తిరుగుతుంటే అయ్యి పాపం బీదోళ్ళు ఊరు పక్కన అడుక్కునే వాళ్ళు వేసుకునేవారు ఆ సిరిగిపోయిన గుడ్డలు. మగోళ్ళు వేసుకోవడం చూశాను. మొన్న ఒక ఆడపిల్ల మోకాల కాడికి సిరిగిపోయింది ప్యాంటు, షర్ట్ కూడా అన్నీ కన్నాలే. అదేదో జీన్ అంట, దిక్కుమాలిన జీను. ఆ కనిపెట్టినోడు ఎవడో చెత్తవేద, వాడిని తీసుకెళ్ళి అరెస్ట్ చేయాలి. అసలు ఒంటి నిండా గుడ్లు కప్పుకోకుండా అదేం డ్రెస్ రా నాయన, చింపేతారా డ్రెస్సులు చింపితే మోడలా. మొన్న పాస్టర్ ఫెలోషిప్లో పాస్టర్ గారు వేసుకొచ్చాడు. ఇదేం దరిద్రం చూడండి. నేను అడిగాను, ఈ సిరిగిపోయిన గుడ్లు ఏమన్నా తక్కువకి వస్తున్నాయేమో, అది బోలంత కాస్ట్ అట. మళ్ళీని సిగ్గు లేకుండా చెప్తున్నాడు. తాంజీన్ అండి, తాంజీను. ఆ తాంజీను అది సిరిగిపోయిన గోను సంచికి మళ్ళీ బోల్ డబ్బులు ఒకటి తగలెట్టి, ఎవరు నువ్వు ప్రేరేపిస్తున్నావు? ఎదటి వ్యక్తిని పాపానికి ప్రేరేపించేలాంటి బట్టలు వేసుకోవద్దు. జారత్వమునకు దూరంగా పారిపోండి అంటే జారత్వం జరగడానికి అవకాశం ఉండేటువంటి డ్రెస్ నువ్వు వేసుకోవద్దు. స్త్రీలైనా పురుషులైనా సరే. మగళ్ళు కూడా అదేం ప్యాంట్లో, ఇంతకుముందు ప్యాంటు కుట్టి ఎప్పటికీ నేను అదే కొలతలు పెట్టి కుట్టించుకుంటాను, లేదా కొనుక్కున్నదన్నా అదే. బొడ్డు వరకు ఉండాలి ప్యాంటు, కిందకి కడతారు ఇక్కడ మక్కిల వరకు. ఆడి కానీ వెళ్తా ఇలా వంగున్నాడు అనుకోండి, అండర్వేర్తో సహా షూటింగే. వీడి బండి మీద వెళ్తుంటే వెనకాల ఉన్న వాళ్ళందరికీ, మొన్న ఎవడో వెళ్తాడు దరిద్రుడు, వాడు వెళ్తుంటే మొత్తం ఊరంతా చూపించుకుంటూ వెళ్తున్నాడు ఆడు అండర్వేరు. ఇదేం దరిద్రం సార్? ఒళ్ళు కప్పుకోవద్దు, బట్టలు వేసుకున్నది ఒళ్ళు కప్పుకోవడానికి. ఇలాగంటే మనోభావాలు పగిలిపోతే నాకు అనవసరం. రాని అండి గోడకు ఎవడొచ్చి మాట్లాడతాను. ఒళ్ళు కప్పుకోవడానికి బట్టలు ఊరంతా చూపించడానిక? చక్కగా ప్యాంటు షర్ట్ వేసుకుంటే షర్ట్ కరెక్ట్గా కిందకు ఉండాలి. షార్ట్లు వేసుకుంటే ఈ కురస చొక్కాలు ఫ్యాషను, ఇలా చెయ్యెత్తగానే సంకంతా కనిపించాలి. ఇదా బట్టలు వేసుకునే పద్ధతి? ఒళ్ళు కప్పుకునేలాగా వేసుకోండి, ఆడవాళ్ళన్నా మగవాళ్ళన్నా సరే. నీ ఒళ్ళు చూపించడానికి కాదు దేవుడు బట్టలు ఇచ్చింది. దేవుడు ఎందుకు ఇచ్చాడు? అవ్వమ్మ ఆదాము తప్పు చేసిన తర్వాత చర్మపు చొక్కాయలను కుట్టించి దేవుడే తొడిగించాడట. అంటే దాని అర్థం ఏంటంటే మీ ఒళ్ళు కప్పుకుని తిరగండి రా, విప్పుకోకండి అని చెప్పడానికి. అంతేగాని కొరస చొక్కాలు, కొరస ప్యాంట్లు, కొరస బట్టలు వేసుకోవద్దు. అక్కినేని నాగేశ్వరరావు గారు ఒకసారి ఒక మాట అన్నాడు ఒక ఇంటర్వ్యూలో. ఈనాటి ట్రెండ్లో ఉన్నటువంటి ఈ పద్ధతులు చూస్తే మీకు ఎలాగుందంటే, ఆయన చాలా చమత్కారంగా చెప్పాడు ఆ ఇంటర్వ్యూలో. ఏమన్నాడంటే, బట్టల షాపులకి వ్యాపారం లేదండి అన్నాడు. అందరూ కొరస బట్టలే కొనుక్కుంటున్నారు. బట్ట అమ్ముడు అవ్వక బట్టల షాపుడు బాధపడుతున్నాడంట ఆయన చెప్పిన మాట. అలా ఉండొద్దు, ఒళ్ళు కప్పుకోవాలి. జారత్వం ప్రేరేపించేలాగా నువ్వు ఉండొద్దు. చూడగానే పరిశుద్ధ స్త్రీ అనేటువంటి ఆలోచన రావాలి. నిన్ను చూడగానే పోకిరి వాళ్ళ ఉండొద్దు. మన సంఘానికి మొన్న ఒక కుర్రోడు చెవుకు పోగెట్టుకుని వచ్చాడు. నా దగ్గర వాక్యం ఏంటి, ఇదేం కర్మ చూడండి. పోగు ఎవడు పెట్టుకుంటాడు తెలుసా? బానిస పెట్టుకోవాలి పోగు. సదాకాలము నేను బానిసనని చెప్పడానికి కదురుతో అంటే సూదితో దబ్బలంలాంటి సూదితో పొడిచి కన్నం పెట్టి దానికో పోగు పెట్టాలన్నమాట. పోగు పెడితే దాని అర్థం ఏంటి? నేను బానిసనని చెప్పు. ఇది కర్మ ఏంట్రా బాబు? దేవుడు నీకు ఇచ్చిన అందంలో ఉంచుకో, చక్కని బట్టలు వేసుకో, చూడగానే చూడముచ్చటగా ఉండు. అంతేగాని చిన్న గోసి పెట్టుకుని తిరగవద్దు, ఒళ్ళంతా కప్పుకో. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు ఏంటంటే, నిన్ను మొలకు గోసి పెట్టి సమాజం నిన్ను అవమానపరిచింది కాబట్టి సమాజానికి హుందాగా కనపడాలని ఆయన ఎప్పుడు షూట్ మీద ఉండేవాడు. ఆయన ఏ ఫోటో అన్నా చూడండి ఎక్కడైనా సరే, అంబేద్కర్ గారి యొక్క ఫోటో నిండుగా షూట్తో ఉంటుంది. అలా నిండుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతేగాని ఎయిర్ ఫ్రీ అన్నట్టు కన్నాలు పెట్టుకుని జబ్బల దగ్గర చింపేసుకుని, సార్ ఎక్కడ ఇలా చెప్తున్నారు మీరు బెంగళూరు కాదు అమెరికాను అలాగే చెప్తాను నేను. వాళ్ళు గొడవకు వస్తే రాని, నాకు అనవసరం, చెప్పవలసింది చెప్తాను అంతే. దేవునికి స్తోత్రం. పాతకాలం భక్తులు ఏం చేసేవారు? ఇలాంటి వేషాలు వేస్తున్నారని అండి. మన లారెన్స్ అయ్య గారు కానీ, పిఎం సామ్యులయ్య గారు కానీ, భక్త్ సింగ్ గారు కానీ, ఆడవాళ్ళందరికీ ఇక్కడ వరకు జాకెట్లు, ఫుల్ జాకెట్, సొక్కాయిల్లాగా ఉంటాయి తెల్ల జాకెట్లు. ఇప్పుడు కూడా సిలోన్ పెంతుకొస్తాలు అలాగే వేసుకుంటారు. అలా వేసుకోమని నేనేం అనట్లేదు, కానీ
నిన్ను చూడగానే చూసిన వారికి పవిత్రమైన భయం పుట్టాలి. ఇది దేవుని బిడ్డ, నీ వేషాన్ని బట్టే తెలుస్తుంది. అందుకే చెవుకో పోగెట్టుకుని సిరిగిపోయిన ప్యాంట్లు వేసుకుని సంకల వరకు పైకి ఎత్తిపోయిన సొక్క వేసుకుని ఏంటి జోబాలు జుత్తు వేసుకుని వెళ్తూ ఉంటే ఇప్పుడు ఆడపిల్లలు చూడడం కదా, కుక్కలు ఎంటబడిపోయి పిక్కల్లాగెత్తాయి. కుక్కలు ఎందుకు గరిచేస్తాయి అనుకుంటారు, లడ్డి డ్రెస్సులు వేసుకుని వెళ్తేనే. దేవునికి స్తోత్రం. ఎంతమంది మనోభావాలు దెబ్బ అయిపోయినాయి. అందరూ మార్చుకోండి బ్రతుకులు. అద్దంలో చూసుకోండి, ఫోటో ఒకసారి తీసుకొని నీ జోబాలు జుత్తు, ఆ రింగు, ఆ సిరిగిపోయిన ప్యాంటు ఫోటో వేసుకొని పక్కన షూట్తో ఉన్న ఫోటో ఒకటి నీదే పెట్టుకో, ఎడిటింగ్ చేసుకుని 2 పక్క పక్కన పెట్టుకుని అప్పుడు చూసుకొని మనోభావాలు సరిగ్గా సెట్ అవుతాయి. అప్పుడు దెబ్బవు. దేవునికి స్తోత్రం. అంత గట్టిగా చెప్తున్నారు ఇటు పాస్టర్ గారు. ఎవరైనా గొడవకు వచ్చేస్తాడేమో అంటే రానియండి. వస్తే ఏం చేస్తారు? మార్చుకోమని చెప్తాం. అందుకే బట్టలు లేవంటే కొనివ్వచ్చు, లేకపోతే మన దగ్గరే ఉన్నాయి. మొన్న సువార్తకాన్ని కొన్న బట్టలు ఉన్నాయి, అవి ఇచ్చేస్తాను వేసుకోరా బాబాని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఏం చెప్పుకుంటున్నామండి? దేనికోసం చెప్పుకుంటున్నాం? మన అంశం ఏంటి? తప్పిపోకుండా కడవరకు నీ యాత్ర సాగాలంటే నువ్వు తీసుకోవలసిన జాగ్రత్తలు. నిండు మనసుతో దేవుని అనుసరించేవాడు విగ్రహారాధన చెయ్యడు. నిండు మనసుతో దేవుని అనుసరించేటువంటి వాడు జారత్వమునకు పరిగెత్తడు, ఆ పేరే వినబడనివ్వడు. అలాగ అనుసరించినటువంటి ధన్యుడు ఎవరయ్యా అంటే మనకు లేఖనాల్లో ఎవరు కనపడుతున్నారు? కాలేబు కనపడుతున్నాడు, యెహోషువ కనపడుతున్నాడు. 6,03,550 మంది బయలుదేరారు. అందులో ఇద్దరు కడక చేరారు. 20 సంవత్సరాలు మొదలుకొని పైప్రాయము కలిగినటువంటి 6,03,548 మంది చచ్చిపోతే ఇద్దరు చేరగలిగారు. దానికి గల ముఖ్య కారణము నిండు మనసుతో దేవుని అనుసరించుట. ఈ పూట దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. నువ్విచ్చిన రక్షణ పోగొట్టుకోకుండా సత్యప్రత్యక్షత కాపాడుకుంటూ కడవరకు సహవాసంలో నేను సాగడానికి నిండు మనసుతో నిన్ను అనుసరించాలి స్వామి. మధ్యలో చచ్చిపోయినటువంటి ఆ విగ్రహారాధికుల్లా కాకుండా, మధ్యలోనే రాలిపోయిన వ్యభిచారుల్లా కాకుండా, జారత్వపు తలంపు కానీ ఆలోచన కానీ నా తలంపులో రానివద్దు నాయన. నిండు మనసుతో నిన్ను అనుసరిస్తాను, అట్టి కృప నాకు దయచేయి అని మనం ప్రార్థన చేద్దాం. ఇది ప్రార్థన సమయం. ఇంక మొత్తం వాక్యం చెప్పుకుంటూ పోతే ఈ రెండో వర్తమానం మిగిలిన 2 అంశాలు చెప్తే సాయంత్రం 4 అయిపోతుంది. అప్పటివరకు చెప్తాను, ఓపిక నాకు ఉంది. ప్రార్థన చేయడానికి టైం ఏది? ప్రార్థన చేయడానికి టైం ఉండాలి కనుక నేను ముగిస్తున్నాను. ప్రసంగం అయితే అయిపోలేదు, మళ్ళీ రాత్రికి కంటిన్యూషన్ చేస్తాను, రేపు కూడా కంటిన్యూషన్ చేస్తాను. అలాగ ఒక వారం కదా, నెల రోజులు చెప్పమన్నా ఇదే అంశం చెప్పొచ్చు. అంశం అయిపోదు, సమయం అవుతుంది కనుక నేను ముగిస్తున్నాను. మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, నన్ను కాలేబుగా మార్చు, యెహోషువలాగా మార్చు, అందరిలాగా చెడిపోయే పరిస్థితి నాకు రానివ్వద్దు అని ప్రార్థన చేస్తాను. చిన్న ప్రార్థన చేసిన తర్వాత మీకు ప్రార్థన చేయడానికి టైం ఇస్తాను. ఎవరికి ఇంటర్వ్యూలు కాదు ఇది, అందరూ ప్రార్థనలో ఉండండి. ప్రార్థన అయ్యేంతవరకు ఎవరు కదలొద్దు, అసలు మోకరించండి. అందరూ కూడా ఎవరి స్థలాల్లో వారు మోకాళ్ళు వేయండి, కన్నులు మూయండి, దేవుని వైపు చూడండి. ప్రభువా, నేను తప్పిపోయేవాడిగా ఉండొద్దు నాయన. కడవరకు నిలిచే శక్తి నాకు దయచేయి. కడవరకు నీ మార్గంలో నేను నిలిచే భాగ్యం ఇవ్వండి. నిండు మనసుతో నిన్ను అనుసరించే కృప నాకు కావాలి బాబు. నాకు సహాయం చేయండి అని అడగండి. అందరూ ప్రార్థన చేయండి, అందరూ దేవుణ్ణి అడగండి, దేవునితో మాట్లాడండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా దేవా, పరిశుద్ధుడా, ఇశ్రాయేలీయులను మా ముందు దృష్టాంతముగా ఉంచి మమ్మల్ని హెచ్చరిస్తున్నావు తండ్రి. వారి వలె మేము వ్యభిచరించకుండా, వారి వలె మేము విగ్రహారాధికులు కాకుండా
మానసిక విగ్రహారాధన, మానసిక వ్యభిచారం మేము చేయకూడదు నాయన. మా దేహమును మేము కాపాడుకోవాలి. నీ శక్తి మాకు దయచేయి ప్రభా. మాకు బలం సరిపోదు, మా జ్ఞానం సరిపోదు. మీ కృపాభాగ్యం మా జీవితంలో జరిగించము, కృపాకార్యం జరిగించండి. ప్రార్థన చేయడానికి సిద్ధపడుతుంటే మా అందరి మీద ప్రార్థనాత్మను కుమ్మరి, విజ్ఞాపనాత్మను కుమ్మరించండి. కన్నీళ్లతో మొర్ర పెట్టడానికి సహాయం చేయండి. మహిమా ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అలాగే ప్రార్థనలో ఉందాం, దేవునితో మాట్లాడదాం. ఇది ప్రార్థన సమయము, ప్రార్థన సమయం. హల్లెలూయా, హల్లెలూయా.